అందరము హాయిగా కూర్చుందాం. 2 చేతులను కలుపుకుందాం. కాళ్ళను కలుపుకుందాం. మన కళ్ళను మెల్లగా మూసేసుకుందాం. మన లోపలికి మన ప్రయాణము. మనతో మనము ఉండటము. మన లోపలికి మనం ప్రవహిస్తున్నాం. మన యొక్క కళ్ళ ద్వారా ప్ర ప్రపంచానికి ప్రవహించే శక్తిని మన లోపలికి ప్రవహింపచేస్తున్నాం. అంటే కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మన మనసుని మన లోపలికి ప్రవహింపచేయడం అన్నట్టు. ధ్యానం అంటే మన శ్వాసని, మనసుని మన లోతుల్లోకి ప్రవహింపజేస్తున్నాం. హాయిగా కూర్చుందాం. అంతరంగ సామ్రాజ్యమను ద్వారమును తెరుచుటకు శ్వాస తాళం చెవి ఫ్రెండ్స్. శ్వాస హృదయాన్ని, విశ్వాన్ని అనుసంధానం చేసే రాయబారి. శ్వాస శరీరంలోని కణకణాన్ని జీవంతో నింపి జీవితం అనే ఒక మహా అనుభవాన్ని ఇస్తుంటున్నది సదా. లోపలి చైతన్యాన్ని జీవంతో నింపుతున్నది సదా. శ్వాస అంటే ఈ జీవుడు శ్వాస ఉన్నప్పుడే శివుడు, దేవుడు. శ్వాస లేకుంటే శవము. నిస్తేజ చైతన్యముతో జీవరహితమై తేజోహీనమవుతుంది. పాంచభౌతిక దేహ దేహయాత్రను ప్రకృతి నుంచి విడిపోయి జీవుడిని శరీరం నుండి విడగొడుతుంది. అది శారీరక మరణం. ప్రపంచంలో అనుసంధానము మృగ్యమవుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనము మన అంతరంగ మహా సామ్రాజ్యాన్ని ప్రవేశించకుంటే ఈ శరీరం యొక్క, ఈ విశ్వం యొక్క, ఈ ప్రపంచం యొక్క, ప్రకృతి యొక్క, సృష్టి యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకోలేము. అందుకే లలితా సహస్రనామం అంతా ఆత్మ విజ్ఞానమయం అది. అందులో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక అద్భుతమైన నామం. మన ధ్యానానికి మూల మంత్రం అది. ఎంత అద్భుతమైనదంటే నీ లోపలికి నువ్వు ప్రవహించి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నీ జీవ చైతన్యాన్ని కలుసుకోవడానికి, నీ శ్వాసతో మనసును, శరీరాన్ని ఏకం చేసి ఆ జీవ చైతన్యంలో లోతుల్లో దాగి ఉన్న ఆ జీవ చైతన్యానికి కనెక్ట్ కాకుంటే నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు అని చెప్పే మహానామం అది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడైతే ఈ అంతరంగ పీఠములో, హృదయములో నివసిస్తున్న ఆ మహాశక్తి స్వరూపమైన ఆ లలితామాతను మనము దర్శించము, మన యొక్క మహత్వమును, బ్రహ్మత్వమును ఏమి తెలుసుకుని చాలా. అంతరంగ పీఠములో అమ్మ చరణ కమలాలు అంటే ఆ అమ్మ యొక్క దివ్యత్వాన్ని చూసే మహాభాగ్యాన్ని మనము ఇప్పుడు అనుసంధానం అవుతాం. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని మన అంతరంగ సామ్రాజ్యంలోకి ప్రవహించే ఆ యొక్క శ్వాసతో మనసును ఏకం చేసి మన మన లోతుల్లోకి ప్రవహిద్దాం ఫ్రెండ్స్. అందరము హాయిగా కూర్చున్నాం. ఎంతో అద్భుతం ఈ సమయము. మనతో మనము, మన శ్వాసతో మనము, మన మనసుతో మనము, మన శరీరముతో మనము అన్నీ ఏకం చేద్దాం. ఆ లోపల లోతుల్లో దాగి ఉన్న
ఆ మాతృ ప్రేమకు, దివ్యత్వమైనటువంటి ప్రవహించే సకల చరాచర సృష్టిని దివ్యంగా దీపింపచేస్తున్న ఆ మహా ప్రేమ తత్వం మన హృదయంలో దాగి ఉంది. దాన్ని చేరాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఆ అమ్మ చరణ కమలాలను దర్శించుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఒక పాటతో మన లోపల ఆ జ్ఞానంతో, శ్వాసానుసంధానంతో ముందుకెళ్తాం. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు, చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు, కోటి వెలుగు కొలువులు. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు, చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు, కోటి వెలుగు కొలువులు. ఉభయ సంధ్యలుగా వెలిగెను మాడుగుల పారాణి, 10 నెలవంకల సొగసులు మృదులమైన గోటి కొనలు, జ్యోతిశ్చక్రములాయను శివుడించిన సిరిమట్టెలు, తొలి పలుకులు గెలుకుమనే జిలుగు వెలుగుటందెలు. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు, చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు, కోటి వెలుగు కొలువులు. కోటి వెలుగుల కొలువులు మన హృదయంలో దాగి ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని చేరుకోవాలి. ఆ ప్రేమ తత్వం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవాలి. మనలో ఎంత దివ్యత్వం ఉందో తెలుసుకోవాలంటే, ఆ అంతరంగ పీఠిక పైన వెలుగుతున్న ఆ అమ్మ చరణ కమలాల వెలుగులు, వెలుగుల యొక్క ప్రేమ తత్వము, దివ్య తత్వంలోకి మనం ప్రవహించాలి. అంత గొప్పతనం ఉంది మన హృదయంలో దాగిన ఆ దివ్యమైన ఆ అమ్మ ప్రేమ తత్వాన్ని కలుసుకుందాం మరి. కొలుచు దేవ కన్యలెరుగులి పదలాలిత్యము, తలపడు దానవుల కెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము, సుజన రక్షకు జన శిక్ష సులభముగా చేయునివియ సర్వమంగళముల నిధులు, జనని లలిత చరణములు. సృష్టిని సక్రమంగా సాగించడానికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అనే సర్వశక్తి సమన్విత ఆ మాతృమూర్తి దారి తప్పిన బిడ్డలకు సరైన మార్గంలో శిక్షించి పెడుతుంది. నీవే దిక్కని కొలిచే సృజనులను రక్షించడానికి తన యొక్క ప్రేమతత్వాన్ని పంచుతుంది. కోప్పడినా తిట్టినా అమ్మ ప్రేమతత్వమే ఉంది. జీవుడి యొక్క ఉన్నత స్థితిని ఎదిగింపచేసే ఆ దివ్యమైన ప్రేమనే ఉంది ఫ్రెండ్స్. అలా మన లోపలికి సాగుతూ మన శ్వాస యొక్క ఆ ప్రయాణం మన లోపల ఎంత లోపలికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది మరి? ఎలా ఉంది? మన మనసు ఎప్పుడైతే నిర్విషయం మనః అంటే మనస్సును, శ్వాసని, శరీరాన్ని ఏకం చేసినప్పుడు మన ఎనర్జీని లాస్ చేసేటువంటి ఆలోచనలు గూడా క్రమంగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో, ఇవి 3 ఏకమైన తక్షణమే మన లోపల ఉన్న ఆ దివ్య తత్వము వెలికి వస్తుందక్కడ. అయితే ఈ దివ్యతత్వం మన లోపల నుంచి బయటికి రావాలంటే, ఆ విశ్వశక్తి ప్రవాహంతో మనం ఏకం కావాలి. విశ్వశక్తి ఇక్కడ అంతటా ఉంది.
సర్వ సృష్టికి మూలమది. మరి మన లోపల ఆ దివ్య శక్తి, ఆ విశ్వశక్తి ప్రవాహము కుండపోత ధారగా మన లోపలికి రావాలంటే, మరి మనము మనసును ఆపి, మనస్సును ఆపాలి, మనస్సును మాపాలి. మనస్సును మాపడం అంటే ఏంటి? శ్వాసను, మనస్సును ఏకం చేయడం. ఆలోచన రహితమైన స్థితిని, ఆలోచనలను ఆపటం ఇక్కడ. మనసును ఆపడం, మాపడం. ఈ 2 జరిగిన తక్షణమే విశ్వశక్తి మన లోపల అద్భుతంగా దిగివస్తుంది. మరి అది ఎలా మన లోపలికి ప్రవాహంలా ఎలా వస్తుంది? చూద్దాం మరి. మనం కళ్ళు మూసుకున్నాం. మన లోపల జరుగుతున్న ఈ నిమిషంలో ఉన్నటువంటి ఆ స్థితికి అనుసంధానమై మనసును, శ్వాసను ఏకం చేసి ఆ యొక్క స్థితిలోకి ప్రవేశిద్దాం. దిగిరావే, 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 దివి నుండి భువికి. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. విశ్వశక్తి ధారగా అణువణువు నిండగా, కణకణము వెలుగగా, జ్ఞానమై విరియగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. విశ్వశక్తి ధ్యానిలో కుండపోత ధారగా, శక్తి జ్ఞాన జ్యోతులే వెలుగగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. ఆత్మనే తెలియగా, ప్రేమయే నిండగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. విశ్వశక్తి మాతరా కుండపోత ధారగా, శ్వాస ధ్యాసను నిల్చి ఆత్మశక్తిని తెలిసి. శ్వాస ధ్యాసను నిల్చి ఆత్మశక్తిని తెలిసి. దైవమై వరలగా జీవి బ్రతుకు పండగా. దైవమై వరలగా జీవి బ్రతుకు పండగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. విశ్వశక్తి ధ్యానిలో కుండపోత ధారగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. ఆయువువు నీవే, ఆత్మయును నీవే, జీవునిలో సాగి శ్వాసలా తేలి. జీవునిలో దాగి శ్వాసలా సాగి, సాధనలో తేలి దైవమై వరలినా. సాధనలో తేలి దైవమై వరలగా. దిగిరావే, దిగిరావే, దివి నుండి భువికి. మా లోపల వెలుపల
నిండి ఉన్నది నీవే మా లోపల వెలుపల నిండున్నది నీవే నిన్ను నే తెలిసితి అంతటను చూసితి నిన్ను నే తెలిసితి అంతటను చూసితి ధన్యమాయ జీవనం ధ్యానమాయ జీవనం ధన్యమాయ జన్మ చరిత ధ్యానమాయ జీవనం ధన్యమాయ జన్మ చరిత దిగిరావే దిగిరావే దివి నుండి భువికి అజ్ఞానమే తొలగి జ్ఞానమూర్తిగా చెలగి అంధకారము పోవా సూర్యుడై వెల్గితి తాపత్రయాగ్నులు చల్లారిపోవగా హరిషడ్వర్గాల బలములే వీడగా మిత్రులై అన్నియు దివ్యముగ వెలుగగా జగమునందనమాయే జీవితము ధన్యమాయే ధ్యానమాయే జీవితము ధన్యమాయే మనుజ జన్మ ధ్యానమాయే జీవితము ధన్యమాయే మనుజ జన్మ ధ్యాన సాధన చేయగా శ్వాస చంతన ఉండగా ధ్యాన సాధన చేయగా శ్వాస చంతన ఉండగా తపమునే చేసితి సత్యమే తెలిసితి తపమునే చేసితి సత్యమే తెలిసితి సర్వమై వెల్గితి నన్ను నే తెలిసితి సర్వమై వెలిగితి నన్ను నే తెలిసితి దివిరాగే దిగిరావే దివి నుండి భూమికి అద్భుతమైన ఆ విశ్వశక్తి ప్రవాహము కుండపోత ధారగా మన తల నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి తల నుంచి పాదాల వరకు ఆపాద మస్తకము అణువణువు ఆ దివ్య శక్తి నిండిపోతుంది ఫ్రెండ్స్ సదా ఆ శక్తి ప్రవాహము భూమికి అనుసంధానమై జరుగుతూనే ఉంటుంది సకల సృష్టికి అందుతూనే ఉంటుంది కానీ మన మనసును ఆపడము ఆలోచనల ప్రవాహాన్ని తగ్గించడము ఎప్పుడైతే జరుగుతుందో మనసు శరీరము శ్వాస మన లోపల దాగిన ఆ దివ్య చైతన్యము అన్ని ఏకమై మూలాధారం నుంచి షట్ చక్రాలను భేదించి ఊర్ధ్వముఖంగా మన బ్రహ్మస్థానం వరకు ఆజ్ఞాచక్రం నుంచి హృదయము ఆజ్ఞాచక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞాచక్రము దాటి సహస్రారాన్ని ఛేదించి విశ్వంకి లయమైపోతుంది విశ్వములో అనంత తత్వంతో లయమైపోతుంది ఈ దివ్య జ్ఞానము మన సాధనలో శ్వాసధ్యాస సాధనలోనే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ కఠినమైన నియమాలు లేవు హాయిగా కూర్చున్నాం మన శ్వాసతో సహజంగా జరుగుతున్న సహజంగా సరళంగా నిరంతరము ప్రేమతో మన మీద ఈ సృష్టి మీద తన పిల్లల మీద మాతృదేవతకు ఎంత ప్రేమ ఉంటుందో అలా సకల సృష్టిని సంరక్షించే ఆ స్థితిని సదా మనలోకి ఆ శ్వాస ప్రకృతి మాత ద్వారా తెచ్చి అందిస్తుంటుంది మన లోపల దాగి ఉన్న ఆ జీవ చైతన్యానికి ఫ్రెండ్స్
ఇప్పుడు దాన్ని మనం కనెక్ట్ అయ్యాము. ఈ పాటలో మొత్తం జరిగింది అదే ఇప్పుడు నేను చెప్పిన భావమే. మరి ఇలా జరిగినప్పుడే మన లోపల దాగి ఉన్న ఆ దివ్య తత్వాన్ని మనం కలుసుకున్నప్పుడే, మనమెంత అద్భుతమైన సకల శక్తి సంపన్నులము, జ్ఞాన ప్రకాశులము, మన సృష్టి మూలము ఇవన్నీ మన లోపల ఎలా దాగి ఉన్నాయో అర్థమవుతాయి ఫ్రెండ్స్. అలా శ్వాస ధ్యాసతో హాయిగా అనుసంధానమై అంతర్ముఖ ప్రయాణములో దివ్యముగా మనను మనం గమనించుకుంటూ కూర్చుందాం. ఆ అద్భుతమైన ఆ సృష్టి తల్లి ప్రేమ యొక్క మహాత్యాన్ని, ఆ వ్యాజ ప్రేమ అది. దాన్ని మనమిప్పుడు కలుసుకున్నాం. మనమంటే శరీరం కాదు. ఈ లోపల దాగి ఉన్న సకల సామర్థ్యాల శక్తి, దివ్య జ్ఞాన ప్రకాశంతో కూడుకున్నటువంటి మహాతత్వాలమని అర్థం చేసుకున్నప్పుడు, సకల సృష్టి అదే ప్రకారం ఉంది అన్న జ్ఞానంలో మనము మన లోపల ఉదయిస్తుంది. సత్యమును తెలిసినప్పుడు ఆత్మ ప్రకాశము దర్శించగలుగుతాం. జ్ఞానమును మునక వేసినప్పుడే సృష్టి ధర్మమును, ప్రకృతిని, దేవుడిని, జీవుడిని తెలిసి జ్ఞాన ప్రకాశమున జ్ఞాన సూర్యుడు హృదయంలో దీపించగా కోటి సూర్య ప్రకాశ తేజోమాన భాసమైన జీవనమును మానవుడు జీవనమును మానవుడు అందుకునే సర్వ సౌభాగ్యములు తెలియదు. సృష్టి ధర్మములు తెలుస్తాయి. సంపద సమృద్ధితో విరాజిల్లే దైవంగా బాసిల్లగలుగుతాడు. ఏకత్వంతో బ్రహ్మత్వంని దర్శించి అదొక్క దివ్యత్వాన్ని ప్రసరించగల కోటి సూర్య సమ భాస్కర తేజమున దివ్యుడై సకల మానవ జాతి లక్ష్యమును సాధించే మార్గాన్ని నిర్మించి అందరినీ నడిపించే పత్రిజీల్లా విరాజిల్లగలుగుతారు ప్రతి ఒక్కరు. అప్పుడే అవ్యాజ ప్రేమకి అర్థమును ప్రకటించడం సాధ్యమవుతుంది. మన లోలోతుల్లో దాగి ఉన్న కనపడని అవ్యక్తంగా దాగి ఉన్న ఆ దివ్య ప్రేమను మనము కలుసుకున్నప్పుడే ఈ జన్మ యొక్క గొప్పతనము, సౌభాగ్యము, ఈ ప్రకృతి యొక్క అనుసంధానము, ఈ భూమాత యొక్క ఒడిలోని దివ్యత్వం, విశ్వమాత యొక్క ఆ సకల సృష్టిని తానుగా ఎలా పరిఢవిల్లింది, ఎలా మారి తనను తాను ప్రకటించుకున్నది, ఇవన్నీ మన లోపల అర్థమవుతాయి ఫ్రెండ్స్. అందుకే ధ్యానము సర్వ సౌభాగ్యదాయిని, సత్యజ్ఞాన ప్రదాయిని. 4 యుగాల్లో మనము పొందని మహాభాగ్యము. సులభమైన శ్వాసధ్యాస సాధనలో మనము చేరుకునే మహాపదము ఇది. హాయిగా కూర్చుని మన లోపల జరుగుతున్న ఆ యొక్క మార్పులను సాక్షిభూతంగా గమనిస్తూ ఆ ధ్యాన జ్ఞానంలోకి, అంతరంగ పీఠికలోకి ప్రవేశిద్దాం. అక్కడ నిలయమై ఉన్నటువంటి ఆ అమ్మ ప్రేమ తత్వంతో కలిసిపోదాం. హాయిగా అలా మన లోపలికి మనము శ్వాస ధ్యాసను కలిసి ఉందాం. మెల్లగా మీ 2 అరచేతులను కళ్ళ మీద పెట్టుకుందాం. మన అరచేతుల యొక్క స్పర్శ మన కళ్ళకు తెలియాలి. మన శరీరం, కళ్ళను, నుదురు తాకుతూ 5,
4, 3, 2, 1, 0. మెల్లగా అరచేతుల్లోకి కళ్ళు తెరిచి చూస్తూ బాహ్యంలోకి ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా అద్భుతంగా ధ్యానం చేయించారు. శరీర ప్రయాణం అద్భుతమైన జ్ఞానం అందుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు ఇంత అద్భుతమైన ధ్యానం చేయించినందుకు. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యానానికి సహకరించిన మన యొక్క సభ్యులకి పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం మాస్టర్స్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. బాడీని అంతా కూడా రిలాక్స్ చేసుకోండి మాస్టర్స్. సెషన్ స్టార్ట్ చేసుకుందాం. హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి అదృవ్య స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు జ్ఞానంతో పాటు మేడంతో గైడెడ్ మెడిటేషన్ కూడా చేయించుకున్నాము. ఈ రోజు మనతో వేదవతి మేడం గారు హైదరాబాద్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని సదర్భంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. మాస్టర్స్ ఈ రోజు ఒక టాపిక్ అవ్యాజ ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అది ఎలా ఉండాలి అనే ఒక టాపిక్ తో ఒక జ్ఞానాన్ని అందుకున్నాం మాస్టర్స్. అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి ఎంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఈ మహదవకాశాన్ని నాకు ఈరోజు ఇచ్చినందుకు. ఎంతో హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం. నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది, నేను నా ద్వారా ప్రసరిస్తున్నది, నా అనుభవాలు. అదే ఈరోజు మీకు పంచుకోవాలని అనుకున్నాను. అయితే ఇక్కడ మనకు ఆత్మస్థితి తెలియకుండా అవ్యాజ ప్రేమ, కరుణ అనేది అర్థం కాదు ఫ్రెండ్స్. మనము ధ్యానం చేసినప్పుడే శరీరవత్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. మనసు దాటి మన లోపల ఉన్న ఆ దివ్యత్వంతో ఉన్న మహాత్వంతో బయటికి ప్రవహించగలిగే మహాప్రయత్నం అది. మహాసాహసం గూడా. ఎందుకంటే ప్రపంచంలో ఒప్పుకోరు ఎవరు గూడా. ఇదేంటి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అనేవి వస్తుంటాయి. మైండ్ మేడ్ వరల్డ్. కళ్ళకు కనిపించేది వ్యక్తీకరణ అన్నట్టు. అంటే ప్రపంచము కనబడుతున్నది. అవ్యక్తంగా ఉండి ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ మహత్తత్వము మనకు కంటికి కనపడదు. మాటతో చెప్పలేము. మనసు దానికి వర్ణించడానికి ఏ ఉపమానాలు లేవు. మనసుకు సాధ్యం కాదది. మరి. మరెలా? ఏదో ఏదో ఒక అద్భుతం ఎక్కడో ఉంది. ఏ శక్తి క్షేత్రంలో ఉందనో, తీర్థంలో ఉందనో, మంత్రంలో ఉంది, తంత్రంలో ఉంది. భగవంతుడని వెతుకుతున్నాం. వెతికేవాడే భగవంతుడనే జ్ఞానాన్ని మనము మరిచిపోయాం. మనము ఈ లోకంలో, ఈ భూమాత ఒడిలో జన్మ తీసుకున్నది మొదలు ఆ దివ్యత్వంతో మన కనెక్షను ఉంటుంది. కానీ వ్యక్తం కాదు. లోపల దాగి ఉంటుంది. నిగూఢంగా కనపడదది. మరి మనము ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూస్తూ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, అనుసంధానమై మన జీవనం సాగుతుంటుంది. ఏ ఏ ప్రదేశంలో జన్మ తీసుకున్నామో, ఏ కుటుంబము, అక్కడి సంస్కారాలు, అక్కడి వాతావరణము, అక్కడ సమాజము, ఆ జీవితంతో సాగుతా ఉంటుంది. కానీ మనకు లోపల ఏదో వెలితి ఉంటుంది. ఇదేనా? ఇంకేమైనా ఉందా? దేని గురించో వెతుకుతుంటాం. ఆ వెతికేది ఏంటిదో గూడా మనకు తెలవదు. కానీ దొరకదు. సరియైన క్లారిటీ ఉండదు. ఎందుకంటే మనసుతోని ఆ వ్యక్తమైనటువంటి ఆ మహాతత్వాన్ని మనము తెలుసుకోలేము. అందుకే
మనకి లలితా సహస్రనామాల్లో ఒక మహానామము ఇవ్వబడింది. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ఇది మెయిన్ మన పీఎస్ఎస్ఎంకి మెయిన్ మూలాధారమైనటువంటి, ప్రధానమైనటువంటి స్టెప్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, నీ లోపలికి నువ్వు వెళ్ళకుండా, నీ స్వయంని తెలియకుండా, నువ్వు ఆత్మవత్ జీవనాన్ని సాగించలేవు. ఇది కనబడదు. చెప్పేవాళ్ళు లేరు. తెలియదు. సరే. తెలియదు. మరిక్కడ మన జీవితం సాగుతున్నది. సాగుతున్నప్పుడు మనమంతా వ్యతిరేకంగానే ఉంటాం. ఆహ్, ఆత్మ మాత్రం సాక్షిభూతంగా ఉంటుంది. దేన్ని కూడా ఇది ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పదు. ఎందుకంటే అది ఎలా నడుస్తుంది, ఏ అనుభవాన్ని తీసుకున్నప్పుడు ఎలా యాక్షన్ చేస్తుంది అనేది చూడాలని, ఆ అనుభవాన్ని తను తీసుకోవాలని లోపల ఆత్మ సైలెంట్‌గా కూర్చుంటుంది. ఇది ఇప్పుడే కాదు. 4 యుగాల నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి. అయితే ఈ అనుభవాన్ని దర్శించడానికే మనకు మళ్ళీ 4 రకాల ఆత్మ పరిణామం చెందింది. 4 రకాలుగా. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము. ఇందులో ఇంత ఇందులో కొంత కొంతనే తెలుసుకుంటూ ఇక్కడ మానవుడుగా ఆత్మ పరిణామం చెంది మానవ సృష్టి జరిగినప్పుడు, ఆ భగవంతుడు ద్వారా సకల సామర్థ్యాలు, సకల సిద్ధులు, సకల శక్తులు, జ్ఞానము అంతా చిన్న చిప్‌లోగా చేసి మన లోపల దాచేశారు. దానికి పోయే మార్గం మాత్రం మనకి తెలియదు. నిద్రలో వెళ్తుంటాము. కానీ అది గుర్తుండదు. ఎందరో ఋషులు, మహనీయులు, గురువులు, అవధూతలు, దివ్యులు, మేధావులు ఎన్నో ఎన్నో రకరకాలుగా వచ్చి చెప్తున్నా కానీ, మనము దాన్ని అంతు చిక్కించుకోలేదు. దాని యొక్క పూర్తి ప్రయాణం మనలో జరగలేదు. జరిగిన వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోరు గాబట్టి వాళ్ళు మౌనంలోకెళ్ళిపోయారు. చెప్పబోయిన గురువులను మనము ఎంతో మందిని చంపేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఇదేదో అంత పిచ్చి పిచ్చిగుంది, అర్థం గావట్లేదు అనే ఒక అజ్ఞానం అది. జ్ఞానం కాదు. జ్ఞానదశ కాదు. ఆత్మస్థితి తెలియదు. జ్ఞానము లేదు. మనసుతో ప్రపంచాన్ని కనెక్ట్ అయ్యాము. ఈ ప్రపంచంలో ఈ అవ్యక్తమైన దాన్ని చూసే మార్గమే లేదు. ఇలా జరిగింది మన యొక్క సృష్టి. మానవ జన్మ రచన ఈ సృష్టిలో. అలా వెతకగా అక్కడ ఆ రోజు బుద్ధుడు తెలుసుకున్నాడు దాన్ని. బుద్ధుడి నుంచి మన పత్రిజీ గారు ఇలా వచ్చారిక్కడ. ఎంత సులభమైందంటే అదేదో పెద్ద కష్టం గాదు. ఇప్పుడు మనకు ప్యాకింగ్ జేస్తారా లోపల వస్తువుని, అది ఓపెన్ జేయడానికి ఒక చిన్న సులభమైన ట్రిక్ ఉంటుంది. దాన్ని తెలియక మనము కత్తితో ఇష్టమొచ్చినట్టు కోసి పరపరా అని దాన్ని ఓపెన్ జేస్తాం. అదే విధంగా మన జన్మలో జ్ఞానం యొక్క వెతుకులాట సాగింది. కానీ శ్వాస, ధ్యాసను ఏకం చేయడం, శరీరంతో అనుసంధానం, మనస్సుతో అనుసంధానం, మన లోతుల్లోకి ప్రయాణం. బాహ్యంగా ప్రవహిస్తున్నటువంటి శక్తులన్నిటినీ మన లోపలికి ప్రయాణించు ప్రసరింపచేసినప్పుడు, ఆ దివ్యతత్వాన్ని అర్థం చేసుకోగలం. అందుకే ఇప్పుడు మనము మెడిటేషన్‌లో ఆ పాటలో ఇచ్చిన భావమంతా అదే. ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు అవన్నీ నా లోపల జరిగాయి. ఓకే. ఇదా! ఈ కీ పత్రిజీ గురువు గారు ఏం చెప్పారంటే, శ్వాస నీ హృదయ మార్గాన్ని తెరిచేటువంటి ద్వారము. ద్వారంని తెరిచేటువంటి కీ అని చెప్పారు. తాళాన్ని తీసేది కీ. ఎంత అద్భుతం చూడండి. అదెక్కడో లేదు. మన లోపలే ఉంది. మనలో శ్వాసలా సాగుతుంది. సాగే శ్వాసను మనం నిరంతరం గమనించలేము. గమనించాల్సిన అవసరం లేదు. కానీ కళ్ళు మూసుకొని మన శక్తిని,
మన సామర్థ్యాలను, మన జ్ఞానాన్ని, మన యొక్క బయటికి చేసబడే, గావించబడే అన్నిటినీ మన లోపలికి ప్రవహింప చేసుకున్నప్పుడు దీన్ని ఈజీగా చేయగలం. ప్రతి ఒక్కరూ చేయగలరు. ఆహ్, అలా తెరుచుకున్నప్పుడే మన హృదయంలో దాగిన ఆ దివ్య తత్వము, ఆ మాతృతత్వము, ఆ విశ్వమాత యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుంటాం. అప్పుడే అంగీకారము అనేది మన లోపలికొస్తుంది. లేకపోతే కళ్ళు తెరిచి జీవించే జీవితంలో మనను మనం అంగీకరించము. మన చుట్టూ ఉన్న ఇంటిని, సమాజాన్ని, ప్రకృతిని అన్నిటిని విభేదిస్తుంటాం. ఎండ గొట్టిందంటాం, వాన గొట్టిందంటాం, వాడు వినలేదంటాం, వీడు వినలేదంటాం. అన్నీ ద్వంద్వాలే అక్కడ. అంతా అయోమయమే. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏముండదు. అలా సాగిపోతుంటుంది. గుడ్డెద్దు చేలో పడిన జీవితంలా మనమందరం. అలా సాగుతూ, సాగుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఒక్కొక్క జన్మలో కొంత కొంత నేర్చుకుంటూ, అలా, అలా, అలా ముందుకెళ్తున్నాం మనం. ఇక్కడ ఈ మహామంత్రం దొరికింది మనకి. శ్వాసధ్యాస అనే మహామంత్రం. అన్ని మంత్రములకు మూలమైన మహామంత్రము శ్వాసధ్యాస. శ్వాస యొక్క రాకపోకలు నిరంతరము మన లోపల జరుగుతున్న అసహజమైన, సరళమైన స్నేహంతో, ప్రేమతో నువ్వు కావాలనుకున్నా, వద్దనుకున్నా నీ ధ్యాసతో ప్రమేయం లేకుండా నీ లోపలికి వస్తుంటుంది. సదా జీవింపచేస్తున్నది మరి. దాంతో మనము అనుసంధానం కావాలి అనే ఎరుకను కలిగించిన మహాగురువు శ్వాస ధ్యాసానుసంధానకర్త పత్రిజీ ఇచ్చిన మహాభాగ్యం ఇది మనకు. ధ్యానం సర్వరోగ నివారణి, సకల సమస్య పరిష్కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వ సౌభాగ్యదాయిని అన్న 4 మాటల యొక్క 4 వాక్యాలు వేద వాక్యాలు అవి మనకు అందించారు. దాటిలోని వాటిలోని అర్థము ఎంతో నిగూఢంగా సర్వాన్ని కలిపేస్తుందక్కడ. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, జ్ఞానం వస్తుందో, క్లియర్ క్లారిటీ వస్తుంది. అంటే ఏంటి? మనకు విశదమవుతుంది. విశదీకరించబడుతుంది. అన్నీ విశదమవుతాయి లోపల నుంచి తెలిస్తాయి. తెలిసినప్పుడు ఏమవుతుంది? ఓకే. నేనంటే మనసు కాదు. నేనంటే ఈ శరీరం కాదు. నేనంటే ఆ దివ్య జ్ఞానంతో వెలుగుతున్నటువంటి మహామూర్తిని. ఆ మహామూర్తి తత్వం నుంచి వచ్చిన ఒక చిన్న శకలాన్ని అని అర్థం చేసుకునే మహాభాగ్యంలోకి మనము ప్రవేశిస్తామక్కడ. అందుకే ఆత్మస్థితిలో మానవుడు తెలుసుకునే దివ్య జ్ఞానము ఏంటంటే అవ్యాజ కరుణ. సకల చరాచర సృష్టి వెనుక ఉన్న సత్యము తెలిసినప్పుడే అవ్యాజ కరుణ అనేది అవతరణ జరుగుతుంది. సకల చర సృష్టిని అంగీకరించగలుగుతాము. ఏకత్వంలోని మర్మాన్ని తెలిసి జీవించడం సాధ్యమవుతుంది ఈ జగములో. ఈ జగమును దివ్యత్వంగా మార్చే శక్తి మానవునికే సాధ్యం. తాను దైవంగా వెలిగే దివ్య అవకాశము మానవత్వ మహత్యాన్ని దైవత్వంలోకి ఒదిగించే శక్తిని కల సంపూర్ణ మానవుడుగా వెలుగొందుతాడు. అంటే మానవత్వం ద్వారా ఆ దివ్యత్వాన్ని ప్రకటించే సంపూర్ణ తత్వము, దైవత్వంను ప్రకటించగలిగే మహా మార్గంలో మనము ప్రవేశిస్తాం అక్కడ. జ్ఞానము, అజ్ఞానం. అజ్ఞానము అంటే తెలియకపోవడం. జ్ఞానం అంటే తెలియదు. జ్ఞానము లేకుంటే జీవితంలో జీవించడంలోని గొప్పతనం తెలియదు. అదేమీ తిట్టు అనుకోవద్దు ఎవరు గూడా. తెలియనప్పుడు మనం దాన్ని విచారించలేము, విశ్లేషించలేము, ఆచరించలేము. అంతే అక్కడ. తెలవాలి. ప్రపంచాత్మక జీవనము లో గూడా మనకు సంపూర్ణత్వము లభించదు. హ్యాపీనెస్ ఉండదు. తృప్తి ఉండదు. ఏదో కొరత ఉంటుంది. ఇంకేదో అరే! ఇది ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది. ఎప్పటికి అదే ద్వంద్వాలుంటాయి. ఇది చేస్తే మంచిదా? చేయకపోతే మంచిదా?
ఎవరైనా తిడితే బాధ కలుగుతుంది. ఎవరైనా మెచ్చుకుంటే సంతోషమైతుంది. ఇవన్నీ ఇట్లా అన్ని ప్రతీదీ ద్వంద్వాల్లోనే ఉంటుంది. ఆత్మవత్ జీవనము అనంత తత్వంలోకి ప్రవేశించడం అనేది ఉండదిగ. దాగిన సత్యాన్ని గ్రహించి అంతటా అన్నిటిలో ఇదే ఉంది అనే ధీరత్వాన్ని, ధీమత్వంతో పొందాలి. మన లోపలనే, బయట నుంచి కాదు. ఆ మార్గమే ఈ శ్వాస ధ్యాస. అప్పుడు సంపూర్ణమైన అంగీకారము, స్నేహము, మిత్రత్వము, సమానత్వము ఇవన్నీ మనలోంచి ప్రకటించబడే అవకాశం ఉంది. ఆస్కారం ఉంది. ఇవి లేకనే మనము అనేక రకాలుగా ఒకరితో ఒకరం విభేదించడము, కొట్లాడుకోవడము, సమరాలు ఇట్లా ఎన్నో సాగుతున్నాయి. ప్రేమ మనిషి జీవితంలో ప్రేమ ఉంటుంది కానీ అది ఒక వ్యాజ్యంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది ఏదైనా. జీవితమైనా, ఉద్యోగమైనా, ఏదైనా ప్రతి అంశంలో నువ్వు ఏమిస్తున్నావు? నాకేమొస్తుంది? అనే ఒక తత్వంతో సాగుతా ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ విధమైన మన అంతరంగ ప్రయాణంలో ఆ జ్ఞానంతో ఈ విభిన్నమైన పరిస్థితులు మన చుట్టూ ఎందుకున్నయి? ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అనే ఒక విచారణ, విశ్లేషణ జరుగుతున్నప్పుడు. లోపల అంతరంగ జ్ఞానం ఉద్భవించినప్పుడు. ఆ జరగడం లోపల సకల సృష్టికి మూలాధారమైన చైతన్యం యొక్క మహత్వంను దర్శించి, ఎవరెట్లా ఉన్నా దాన్ని అంగీకరించి, అక్కడ తెలుసుకునే జ్ఞానం వరకే మనం తీసుకొని, అక్కడేం చేయాలనో అది చేయడం. ఇది జరుగుతుందన్నట్టు. ఇది చాలా ముఖ్యమైన మార్పు మన లోపల జరగాలి. మన మనసుని అధీనంలో ఉంచుకొని, మనసు యొక్క ప్రవాహాన్ని మన అంతరంగ అంతరంగంలో దాగినటువంటి ఆ దివ్య జ్ఞానానికి, ఆ దివ్య చైతన్యానికి అందించినప్పుడు, మనము ఎక్కడా ఒక చిన్న రాంగ్ స్టెప్ వేయకుండా అలా ముందుకు వెళ్ళగలిగే మహా సామర్థ్యత మనలో ఉన్నది. దాన్ని మనము వెలికి తీసుకొని ఆచరిస్తూ ముందుకు సాగుతా ఉండాలి. మరి ఈ ప్రపంచంలో ఈ బంధాలు, ద్వంద్వాలు, తర్వాత మనసు యొక్క ఆహ్, ప్రవాహము ఇవన్నీ తప్పా అంటే తప్పు గాదు. కాకపోతే దాన్ని రైడ్ జేయడం అంటే స్వారీ చేయడం, నడుపుకోవడం, మనల్ని మనము నడుపుకోవడం అనే దాని యొక్క గొప్ప అంశం మీద ఇది అనుసంధానమై ఉంటుంది. మనల్ని మనం నడుపుకోవడం అంటే మన మనసు దాటి దాగిన చైతన్యం యొక్క ఆ మహా జ్ఞాన తత్వంతో మనల్ని మనము అనుసంధానమై నడుపుకుంటున్నప్పుడు, మనసు చేసే మనసు ఈల్డ్ చేసే చిత్రమైనటువంటి వాటికి మనం లోను కాకుండా, స్థిరంగా నిలిచి, దృఢంగా ఉండి, పటిష్టంగా మన లోపల మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనే ఒక క్లారిటీతో నడవగలుగుతాం. మరి మనసుకున్న పరిధులు, పరిమితులు అవన్నీ మంచివే. బంధాలు మంచివే, ద్వంద్వాలు మంచివే. కానీ ఈ క్లారిటీ తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ సమస్యలుగా ఉండకుండా, ఆ సకల సృష్టిని అంగీకరించడానికే మనము అవ్యాజ ప్రేమ అని దానికి. ఒక దేవుడే దాన్ని ప్రకటించగలడు. ఏ వ్యాజ్యము లేకుండా మనకి మంచి చేయగలడు. తన యొక్క సర్వాన్ని అర్పించగలడు. ఇప్పుడు వర్షమొస్తుంది. వర్షము మొత్తం అన్ని చోట్ల పడుతుంది. అది ఇక్కడ పడాలి, అక్కడ పడాలి. కానీ మనకు ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు మనము అక్కడ మన పైన మన ప్రేమను ప్రకటించలేము. అదే మన సత్యం తెలిసిందనుకోండి. వాళ్ళలా ఉంటే ఓకే ఉండని అని వదిలేయడము. తర్వాత క్షమించడము, స్నేహంతో ఉండటము. మన ద్వారా వాళ్ళకు సదా మంచిని, పాజిటివిటీని, శక్తిని, చైతన్యాన్ని, ప్రేమను
అవ్యాజ ప్రేమను ఆ భావంలో నింపి ప్రవహింపచేస్తా ఉంటాం. అది బయటికి కనపడదు. అప్పుడు తెలియకుండానే వాళ్ళలో దాగినటువంటి ఆ అరిషడ్ వర్గాల ప్రకోపాలన్నీ శమించుతాయి. మొదలు మనలో శమించాలి. ఆ తర్వాత ఎదుటి వారిలో మన యొక్క ఆ దివ్య మూర్తిమత్వ ప్రవర్తన ద్వారా మన ఆచరణ, మన లోపల జరిగిన మార్పు, సహనంతో, ప్రేమతో, మిత్రత్వంతో ఉన్నప్పుడు ఈ స్టెప్ మనం వేయగలుగుతాం. అప్పుడు మనకు ఎన్ని ఇబ్బందులున్నా బాధగా అనిపించదు. ఏవి మనకు అడ్డం రావు. ఏవి కూడా మనను బంధించలేవు. బంధంలో ఉన్నా గాని దాని వెనుక ఉన్న యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాంట్లో ఎలా మనము ముందుకు పోగలగాలి, అక్కడ ఏం నేర్చుకోవాలి అనేది నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు పోతాం. కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, దుఃఖాలు ఇవన్నీ మనము రచించుకొనొచ్చాము ఈ ప్రపంచంలోకి. ఎందుకంటే ఇవన్నీ అధిగమించాలి అనే ఛాలెంజ్, సాహసం ఇది. కానీ వచ్చాక ఎలా అధిగమించాలో తెలియని అజ్ఞానము. మనలను మనం మరచిపోవడం. స్వయంని తెలుసుకోలేకపోవడము. స్వయం మీద ప్రేమ లేకపోవడం. స్వయం అంటే ఇంత దివ్యత్వం గలది, ఇంత ప్రేమతత్వము, మహాశక్తి స్వరూపిణి అని తెలియకపోవడం. ఇంత జ్ఞానం ఉంది ఫ్రెండ్స్. ఆలోచించారా ఎప్పుడైనా? మనం మన మీద మన మనసుని మన లోపలికి ప్రవహింప చేసినప్పుడు, మనను మనము ప్రశ్నించుకుంటున్నప్పుడు, మనలో మనకు తెలిసే అంశాలు ఇవన్నీ. అంతా లోపల జరిగేటువంటి కనపడని మహా చర్యలు ఇవి. సరే తెలిసినా కూడా మనం ఒక్కొక్కసారి అందులో ఉండలేము గూడా. మళ్ళీ వెంటనే మన జ్ఞానము, మన ఇన్నర్ ఏం చేస్తుందంటే మనల్ని యాక్టివేట్ చేస్తుంది. అరే! అట్లా కాదు, నువ్వు ఇట్లా చేయాలి గదా! ఇలా ఉండాలి గదా! అని. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎంత బావుంటుందో. మరి ఇక్కడ పరిధులు, పరిమితులు ఏవి గూడా పని చేయవు. ఎందుకంటే అనంత తత్వాన్ని మన ద్వారా ప్రకటించగలిగే మహాభినివేశంలో మనం ఉంటున్నాం. ఇది సాధ్యమా? అంటే జ్ఞానంతో సాధ్యం. జ్ఞానం ఉన్నప్పుడు, ఆ ప్రేమ యొక్క మహాతత్వంను తెలిసినప్పుడు, సకల చరాచర సృష్టిని అంగీకరించగలిగే దివ్య తత్వాన్ని మనం కనెక్ట్ అయినప్పుడు, ఏకత్వంలోకి ప్రవహించినప్పుడు, అదే బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మతత్వం మొదలు అహం బ్రహ్మాస్మి. నేనంటే ఒక గొప్ప శక్తి స్వరూపాన్ని, ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడం, మహాజ్ఞాన స్వరూపాన్ని. శక్తి, జ్ఞాన, ప్రకాశమే ఆత్మతత్వం. ఇంకోటి ఏం లేదు. దాని యొక్క ధర్మం అది. అది అలాగే ఉంటుంది. ఎక్కడున్నా. వేరే వేరే విధంగా ప్రవర్తించదు. ఇప్పుడు రాక్షసుడొచ్చినా భగవంతుడు ఇలా ఆశీర్వాదమే ఇస్తాడు. వాడిని ఎలా రక్షించాలనే చూస్తాడు. పూజించేవాడు, భక్తుడు రక్ రక్షించమని ప్రార్థించిన వాడిని కూడా సంరక్షిస్తాడు. సరైన మార్గంలో పెడుతున్నాడు. అంటే ఎంతో ఎరుక, శక్తి, జ్ఞానము, ప్రకాశము కలిగినటువంటి ఆ ఆత్మ స్వరూపము, మహాశక్తి ప్రవాహం అది. అంతలా వెలిగినారు ఆ మూర్తులు. వారే దివ్యులు. మనందరికీ మార్గదర్శకులు. మరి ఆ మార్గాన్ని దర్శించాలి. మనమందరం గూడా అంత గొప్పతనంలో జీవించాలంటే ఇక్కడ మార్గదర్శనం చేసే ఒక గురువు కావాలి. ఆ గురువులే ఈ ప్రపంచంలోకి, భూమాత ఒడిలోకి ఎంతో మంది రావడము, ఎంతో ప్రేమతత్వాన్ని, స్నేహాన్ని, మిత్రత్వాన్ని, జ్ఞానాన్ని అందించడము జరిగింది. కొంతవరకు నేర్చుకోగలిగాము. కానీ పూర్ణులం కాలేదు. పూర్ణులం ఎప్పుడయ్యామంటే, మనము మన స్వయంని తెలుసుకునే మార్గంలోకి మనము ప్రవహించినప్పుడు. స్వయం అంటే
మామూలు విషయం గాదు. ఆ పరమాత్మ తత్వంలో ఏదైతే ఉందో, ఈ స్వయంలో గూడా అదే ఉంది. పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడో వాడిని ప్రేమిస్తున్నాము. మనలో ఉన్న మన స్వయాన్ని మనం తెలుసుకుంటే, అప్పుడు అదేమంత కష్టం గాదు. అలా మన అంతరంగ ప్రయాణంలో ఆ యొక్క జ్ఞాన ప్రకాశం, ఆ జ్ఞానము వెలుగు పడినప్పుడు, వెలుగంటే జ్ఞానమే. వెలుగు పడినప్పుడే జ్ఞానం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం చీకట్లో నడుస్తుంటే ఏం తెలవదు. లైటేసుకున్నప్పుడు అన్నీ ఇగో ఇది ఇటు పోవాలా, అటు పోవాలా అదంతా క్లారిటీ మన ఇంట్లో తెలుస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఎలా జీవించాలి అనే క్లారిటీ ఆత్మవత్ జీవనానికే సంపూర్ణ సామర్థ్యం ఉంటుంది తప్ప, సగం తెలిసిన మనస్తత్వాన్ని మైండ్ మేడ్ వరల్డ్‌కి ఆ సంపూర్ణత్వము గోచరించదు. ఈ గోచరించడానికి చేసే మహాప్రయాణమే మన శ్వాసోధ్యాస. ఇదే అవ్యాజ కరుణం. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఓం శ్రీ శివ అష్టలం. అంటే సింహాసనేశ్వరి అంటే మన ఆజ్ఞాచక్రంలో అనే ఆ అద్భుతమైన సింహాసనంలో కూర్చున్నది ఆ మహాతత్వము లలితామాత ఆత్మ స్వరూపము. ఏ అయితే ఆ శక్తి ఉందో అది కొంచెంగా మన లోపలుంది. ఎప్పుడైతే ఆ అనంత తత్వానికి మనం కనెక్ట్ అయితున్నామో దానికి దీనికి డిఫరెన్స్ అనేదే ఉండదు. అభేదం. పరమాత్ముడు మనమే. జీవాత్మ నీవే పరమాత్మ నీవే అద్వైతామృత వర్ష ప్రేమాత్మ నీవే. చూడండి. అంతా ఒకటే అయిపోయిందక్కడ. ఈ ఏకత్వ ప్రవాహం కోసమే సకల మానవ జాతి ఎన్నో జన్మలు, ఎన్నో యుగాలు గడిచి, ఎన్నో రకరకాల ప్రయోగాలు జరిగి ఇంక స్ట్రెయిట్ ఫార్వర్డ్ వే ఓన్లీ శ్వాసధ్యాస మార్గం అనే దానికి ఈ ప్రపంచంలో మహాద్భుతమైన బంగారు బాటలు వేసి పత్రిజీ మనకు అందించారు. ఇంక పలు మార్గాలు ప్రవహించడం అనవసరం. ఎప్పుడైతే మనని మనం తెలుసుకునేది మొదలు. తర్వాత మనము మన మనతో కాకుండా మన అంతరంగంలో ఉన్న స్వయంతో ప్రకటించబడటం. ఇది అవ్యాజ ప్రేమ యొక్క గొప్పతనం. మనకు బాబాజీ గారు గూడా ఇప్పుడు హ్మ్. 40 108 మెసేజెస్‌లో చెప్పిందంతా ఇదే. ప్రేమ, 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 ప్రేమ. నేనివాళ బాబాజీని గూడా ఆహ్వానించుకున్నాను. నా నేను ఆ బుక్ చదవడము, దాని మీద జూమ్ సెషన్‌లో మాట్లాడడము, కొన్ని కొన్ని తెలుసుకోవడము, ఎంతో నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఓకే. అసలు నేను, నీవు ఒకటే. నేను, నీవు ఒకటే అని ఒకరోజు మెడిటేషన్ చేస్తున్నా. లోపల నుంచి ఒక మాట వినొచ్చింది. ఆ గుహలోంచి మాట వినొస్తే ఒక గుహలో రీసౌండ్ వస్తుంటుంది గదా! మనం మాట్లాడినప్పుడు. అలా వినొచ్చింది. వినొస్తే నేను నువ్వు ఒకటే అంటే ఏంటి? ఈ ఎవరో ఒక యోగి మహనీయులు మాట్లాడుతున్నారు ఈ వర్డ్. మరది ఇక్కడ వినబడిందేంటి? అన్ని క్వెషన్‌లే ఇంక మళ్ళా. ఆ తర్వాత మళ్ళా సాధనలో కూర్చుంటే అప్పుడు ఆ చైతన్యం యొక్క కనెక్షన్ మనకు అర్థమైనప్పుడు ఆ జ్ఞానంలోకి ప్రవాహం. అక్కడ చెప్పిందేంటి? నేను నువ్వు ఒకటే అంటే నాలో ఏమేమి ఉన్నాయో నువ్వు అదే అని చెప్పినట్టు. కానీ అదేగా మనము జీవించడం. మన ఛాలెంజ్ ఇక్కడ. దానిలాగా మనం జీవించడము మన యొక్క ఛాలెంజ్. ఎందుకంటే మనసు అడుగడుగునా పడగొట్టేస్తుంటుంది. అన్ని హర్డిల్సే. ఎగురుతూ దాటాలి. దాటుతూ ఉండాలి. ఒకటి దాటినామా అయిపోయిందంటే ఇంకోటి దాటాలి. ఇంకోటి దాటాలి. అక్కడక్కడ తెలుసుకుంటుండాలి. తెలుసుకోంగా
ఆ! అప్పుడు అదే మనమైపోతాం. సంపూర్ణమైన నిశ్చల తత్వం, ఆత్మ విచారం, నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఇంక దాటేదేం లేదు. ఏదున్నా ఓకే అనే ఒక సర్వ సమానత్వ దివ్యత్వంలోకి మనము వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ అది సమాధి స్థితి. సర్వ ప్రపంచంతో స్నేహంతో, ప్రేమతో, మిత్రత్వంతో ఉంటాం. ఎవరి అసమానతలు, ఎవరి కోపాలు, ఎవరి ఆవేశాలు, ఎవరిని వీళ్ళని చెదరనీయవు. అంతే కాకుండా ఆ చెదిరి-పదిరి అల్లకల్లోలమవుతున్న వాళ్ళందరికీ ఒక మార్గంలో నడిపించే జ్ఞానం, మాటలను, ప్రేమను, స్నేహాన్ని అందించగలిగే శక్తివంతులమవుతాం. ఇంత అద్భుతాలు జరుగుతాయి మన లోపల. అదే మన లోపల దాగిన చైతన్యాన్ని వెలికి తీసుకొచ్చిన మార్గమే శ్వాసధ్యాస మార్గం. పత్రిజీ ఒక్కొక్కరి కాళ్ళ వేళ్ళ పడి అందించిన మహా మార్గం అది. ఈరోజు ఒకళ్ళు, ఇద్దరు అంతే గదా! బిందువు, బిందువు సింధువయితున్నది. సింధువు మహాసాగరమైంది. మహాసాగరం అయినప్పుడు ఇంకా నీవు నేనను భేదమై ఎక్కడుంది? నేను, నీవు ఒకటే అన్న ఏకత్వంలోకి, సమానత్వంలోకి, దివ్యత్వంలోకి ప్రవహిస్తాం. మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, కానీ మొక్కవోని ధైర్యంతో వెనుతిరుగని సైనికుడిలా ముందుకు సాగుతూ మన మన ముందున్నటువంటి అవాంతరాలను, అవిఘ్నాలను, అన్‌వాంటెడ్‌ని అన్నీ అధిగమిస్తూ ప్రేమతత్వంతో, కోపంతో కాదు, స్నేహంతో, మిత్రత్వంతో అధిగమిస్తూ, అందరిని అంగీకరిస్తూ, అన్‌వాంటెడ్‌ని పక్కకు పెడుతూ, ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలను పుంజుకొని అందరము సహనంతో ఆ నిర్గుణ తత్వంలోకి ప్రవేశించే మహా అభినివేశకులమవుతాం. అదే మన యొక్క జన్మ లక్ష్యము. తెచ్చుకున్న జీవ జీవుడి యొక్క రహస్యం. ఛాలెంజెస్ ఇవన్నీ. ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు అనే ఒక పాత్ర హైయెస్ట్ స్ స్థితి. ఇక్కడ ఎంతో మంది ఉన్నారక్కడ. భీష్మాచార్యులు, ద్రోణుల వారు, కృపాచార్యులు, రాజులు, తర్వాత హ్మ్. కౌరవులు, పాండవులు ఇంతమంది ఉన్నారు. హ్మ్. ఈ వీళ్ళందరి ప్రయాణం యొక్క ఆత్మ యొక్క ప్రయాణం ఏంటంటే అందరూ ఆ దివ్య చైతన్య మూర్తులుగా జీవించాలని. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతోని కొట్టివేయబడ్డారు. కర్ణుడు ఆయన మహాశక్తి సంపన్నుడు. అన్ని విద్యలకు మూలమైన అన్ని విద్యలు తెలుసు ఆయనకు. కానీ ధర్మాన్ని నిర్వహించడానికి వెనుకంజ వేస్తాడు. ఆ ధర్మాన్ని నిర్వహించడానికి వెనుకంజ వేయడం ఎక్కడ జరుగుతుందంటే, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయన అడ్డుకోడు. ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. అడ్డుకున్నట్టయితే ఆ రోజే మహాభారతం ఎండ్ అయిపోయేది. అడ్డుకోడాయన. ఎందుకు? ఎందుకు అంటే తన మనసు చెప్పింది విన్నాడు. నీకు అందాల్సినటువంటి అమ్మాయి ఇంకొకళ్ళ వశం అయిపోయింది అనే ఒక కినుక లోపడుంది. దాంతో కొట్టివేయబడ్డాడు. ఎక్కడ? మోహం అనే ఒక దాంతోటి. అలా కొట్టివేయబడుతుంది. మరి దాన్ని దాటాలి గదా! ఎలా దాటాలి? ఆత్మతత్వమేమో తెలవదు. ఇదే యుద్ధం. ఇదే యుద్ధము ప్రతి వ్యక్తిలో జరిగింది. కత్తులు, డాళ్ళు పట్టుకొని కొట్టుకోవడం కాదక్కడ. పాత్రలను క్రియేట్ చేసి పాత్రల ద్వారా ఎట్లా మనము ఏ ధర్మాన్ని ప్రవర్తించినప్పుడు ధర్మాన్ని స్వీకరిస్తే ఆ అద్భుతమైన ఆ కృష్ణ చైతన్య స్వామిగా ఆ దివ్య ప్రకాశంతో వెలిగిందే మార్గం ప్రయాణం చేయగలము అనే మార్గంలోని మహనీయులే వీరంతా. మనము అంతే. మనం కూడా అంతే. ఆ రోజు అలా జరిగింది. మరి అక్కడ కలియుగము వచ్చేసింది. ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చేసిన తర్వాత అప్పుడున్నంత జ్ఞానం గూడా ఇప్పటి ఈ జనరేషన్స్‌లో
లోపమైపోయింది. ఇంకా తగ్గిపోయారు. అయితే వాళ్ళందరి ప్రయత్నం గూడా కలియుగంలో మానవజాతి ఎలా దిగజారిపోతున్నదని చూసి, ఈ పుస్తకాలన్నీ వేదాలు, తరువాత మహాభారతము, ఇతిహాసాలు, పురాణాల ద్వారా మానవ జీవిత మార్గాభినివేశాన్ని క్రియేట్ చేశారు వ్యాసుల వారు. దాన్ని గూడా మనం అర్థం చేసుకోలేకపోయాం. మళ్ళా అక్కడి నుంచి ఎందరో మనకు ఈ మధ్యలో ఎంతోమంది గురువులొచ్చారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు. కానీ మనము దాన్ని సంపూర్ణంగా అందులోకి ప్రవేశించలేకపోయాము. ఎప్పుడైతే ప్రవేశించిన వాళ్ళు కొందరున్నారు మహనీయులు. వారు చెప్పింది అర్థం చేసుకోక వాళ్ళేం చేశారంటే వాళ్ళతో వాళ్ళు ఈ ఈ భూమి సృష్టిని కాపాడటం కోసం భూమికి ఏ ఎనర్జీ ఇవ్వాలో అవన్నీ ఇస్తూ మౌనంగా వాళ్ళు దాగి ఉన్నారు. ప్రచ్ఛన్నంగా ఉన్నారు. హ్మ్. వెలుగులోకి రాలేదు. అప్పుడు ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దివ్య ఆత్మ స్వరూపాలను ఉన్నత స్థితిలోకి చేర్చడానికి వచ్చిందే శ్వాస ధ్యాస జ్ఞానము మిత్రులారా. మన పత్రిజీ గురువు గారు దాన్ని అందించినారు. ఆ దివ్య తత్వంలోకి మనందరిని ప్రవహింపచేశారు కూడా. రుచి చూపించారు. ఆ ప్రేమ తను ఆ దివ్య ప్రేమను మన మీద చూపించి, మనను సన్మార్గంలో ప్రవేశింపచేసి, మన కర్మలను దగ్ధం చేసుకునే మార్గాన్ని ఇచ్చారు. నీకు నువ్వే. నేనేం ఇంతవరకు ఏముండేది? డిపెండెన్స్ ఉండేది. ఇప్పుడింక డిపెండెన్స్ లేదు. నీ యొక్క కర్మానికి, నీ యొక్క స్థితికి నీవే కారణము. నీవే దీన్ని దాటాలి. నీవే దీన్ని దివ్యంగా మలుచుకోవాలి. అవన్నీ నీ లోపల ఉన్నాయని తెలిపారంతే. ఎంత అద్భుతం అంటే ఇది కనపడని అంశాన్ని వెలికి తీశారు మన లోపల. భేదాలను, స్త్రీలు, పురుషులనే ఒక విభేదాలను, మనసు చేసే అసమానతలను వీటన్నిటిని దాటించే ఆ దివ్య మార్గంలో మనం ప్రవేశించినప్పుడే అప్పుడు ప్రతి వాళ్ళు ఆనందంగా అవ్యాజ ప్రేమతో బంగారు ప్రపంచాన్ని సృష్టించుకునే మహాతత్వంలోకి అందరం ఈజీగా వెళ్తాం. అందుకే మనకు ఫస్ట్ 4 చెప్పారేమి? ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్య పరిష్కారిణి, ఆ! సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సౌభాగ్యదాయిని. ఇప్పుడేం చెప్పారు? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, జ్ఞాన జగత్. నేను ధ్యానంతో ఉంటే, నువ్వు దుఃఖంతో ఉంటే ఇంక నా నమ్మకం. నేను సుఖపడేదేముంది? నేను ఇంకా ఆ దివ్యత్వంలోకి వీటిలోకే పట్టి లాగబడుతుంటా. కాబట్టి ధ్యాన జగత్ అనే అంశాన్ని ప్రతి వాళ్ళు ధ్యానం. ఇంకో మార్గం లేదు మేడం. ఇప్పుడు చేయకుంటే రేపు చేయకపోతే ఇంకో జన్మ. అంతే. ఈ దారి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇది వీఐపీ దర్శనం. మన లోపల భగవంతుడిని దర్శించి భగవంతుడిలా జీవించడానికి. రాముడు చూపించలే? చెట్టును, పుట్టను, గుట్టను, పక్షిని అన్నిటినీ ప్రేమించారు. జంతువులను ప్రేమతో దరిచేర్చుకున్నాడు. అసురతత్వాన్ని దునిమాడాడు. మనలో ఉన్న అసురతత్వాన్ని దునుమాడటం, మనలో దాగినటువంటి ఆ ప్రేమ తత్వాన్ని వెలికి తెచ్చుకోవడం, ఆ ఆ మార్గంలోకి ప్రవహింపచేసేదే నాకు ఇంకోటి ఏమి కనబడలేదు. శ్వాసధ్యాస మార్గం ఒకటే. అది నాకు రూఢి అయిపోయింది నాలో. నేను అదే చెప్తాను. అదే చేస్తాను. అదే నడిపిస్తాను. అది ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నాను. అవ్యాజ ప్రేమ అని ఎంతో స్ ఒక కష్టంలో ఉన్న మనిషికి ఒక మంచి మాట మాట్లాడినప్పుడు మొదలు కొంత స్థిమిత పడతాడు. వాడికి సరైన మార్గాన్ని ఉపదేశించినప్పుడు ఎంతో సంతోషాన్ని పొందుతాడు. దాన్ని ఆచరిస్తున్నప్పుడు అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు. దాన్ని ఇంకొకళ్ళకు చెప్పే ఒక సంస్కారాన్ని ఆయనలో కలిగి ఉంటాడు. అందించగలడు గూడా. అందించగలడు గూడా. ఎలా?
ఈ జ్ఞానంతో. ఎంత అనుభవ జ్ఞానం ఉందిగా ఇక్కడ. తను, తను పడిపోయినప్పుడు తనను నిలబెట్టిన ఆ జ్ఞానము, ఆ భా ఆ మార్గము, తను పాటించిన ఆ మార్గము, అదిచ్చిన అనుభవ జ్ఞానమే వేదమైందక్కడ. ఇంకొకరికి అందించడానికి వీలు కలిగింది. ఆస్కారం వచ్చింది. అందించినాక వాళ్ళు అదే ఉన్నప్పుడు ఇంకా ఎంత బావుంది. ఒక చిన్న అవగాహన బయటికి కాదు, లోపలికి తిప్పినప్పుడు ఇంత అద్భుతాలు మన ద్వారా జరుగుతాయి. మన 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 చుట్టూ ఉన్న ప్రకృతిని మనము దూషిస్తాం. మన చుట్టూ ఉన్న మంచిని చెప్పేవారి లోపల ఉన్నటువంటి అంతరంగంలో దాగినటువంటి జ్ఞానాన్ని, ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనని మనం తెలియనప్పుడు. ఈ చిన్న మెలికను దాటాలి. ఈ మెలికను దాటగలిగినప్పుడే జీవుడు సర్వోన్నతుడుగా వెలుగు వెలుగుతో వెలుగులమయమైన కోటి దివ్య ప్రకాశ తేజోమానుడై వెలుగుతాడు. ప్రతి కణము సూర్యుడిలా వెలిగిపోతుంటుంది మన లోపల. అనుభవానికి పదార్థ స్థితి, దివ్యత్వానికి ఆ వెలుగు సంకేతాలు. 2 మనలోనే ఉంటున్నాయి. బయట లేవు. బయట ఉన్నాయి చాలా తక్కువనిపిస్తాయి అప్పుడు. అది మనలో సాగుతున్నటువంటి ఈ మహాజ్ఞానం. దీని కొరకే ప్రతి మనిషి ప్రయత్నం జన్మ జన్మలు సాగుతుంది. ఇక్కడ ఇంకా మనకు ఇంకొక గిఫ్ట్ ఏంటంటే, శ్వాస ధ్యానంలో మనం ఎవరమో తెలుసుకోవడమే గాక, మనం ఎక్కడి నుంచొచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే మార్గాన్ని గూడా మనలోంచి ఓపెన్ చేసుకోగలుగుతున్నాం. అంతకుముందు ఆ మార్గం ఓపెన్ గాలే, మూసుకుపోయే ఉంది. జీవుడు బ్రహ్మరంధ్రం ద్వారా ఈ దేహంలోకి వచ్చి, ఆ మూలాధార స్థితిలో అక్కడ ప్రచ్ఛన్నంగా దాగి ఉన్నడు. మరి ఆ జీవుడిని బ్రతికించాలి. బ్రతికించాలి అంటే ప్రకృతి భూమి మీదకొచ్చాడుగా. ప్రకృతి శక్తి, పాంచభౌతికమైన ప్రకృతి శక్తులు అన్నీ కూడా శ్వాసలాగా మన లోపలికి వస్తున్నాయి, వెళ్తున్నాయి. మరి ఈ పాంచభౌతికమైన పంచభూతాలన్నీ కూడా విశ్వశక్తి ద్వారానే వచ్చినాయి. అన్నిటికి ఎలా కనెక్షన్ ఉందో చూడండి. ఏది కూడా అతీతంగా విడివడి వేరే చోట ఎక్కడి నుంచో వచ్చింది కాదది. అక్కడ అది మనం గ్రహించాలి. అప్పుడు ఈ దూషణలు అనేది పోతాయి. ద్వంద్వాలనేవి బయటపడగలుగుతాం జ్ఞానంతో. కష్టమున్నా ఎలా దాటాలి అనే ఒక మార్గాన్ని అన్వేషించుకోగలుగుతాం. మనకు దొరుకుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్త్రధారణ చేయకుండానే వాళ్ళు ఆత్మవత్ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి చలి లేదా? పంచభూత భూతాలకు అతీతమైన స్థితిలో వాళ్ళు ప్రకృతిని జయించారు. మరి ఇక్కడ మనము చలి పెట్టగానే స్వెటర్‌లేసుకుంటున్నాం, కప్పుకుంటున్నాం. ఎండ కొట్టగానే ఏసీలేసుకుంటున్నాం. అంటే ఇక్కడేంటి, ఆత్మవత్ జీవితంని మనము జీవించడం లేదు. ఆత్మకి శక్తి జ్ఞాన ప్రకాశాలే ఉన్నాయి తప్ప దేనికి లోను పడి, బాధపడి, దుఃఖపడే స్థితులు లేవక్కడ. మరి మనందరి ప్రయాణం అటువైపే. ఇంత ఆ లోలోతుల్లో ఇంత అన్నీ అగ్గిపెట్టెలో అన్నీ ఒక దాంట్లో ఒకటి, ఒక పెట్టెలో ఒకటి, ఒక పెట్టెలో ఒకటి ఉన్నట్టుగా ఆ లోపల దాగి ఉన్నాయి. వాటిని డీకోడ్ జేయడానికి మళ్ళీ ధ్యానమే. శ్వాస అన్నది ఒక కమ్మని వరము. అది శ్వాస ధ్యాస సాధనలో తెలిసిన
సత్యము వరలు నిత్యము. శ్వాసంటే అంతులేని సొమ్మురా, అది ఏ జీవికైనా తరగని భాగ్యమురా. శ్వాస సదా జీవునిలో అమృతమే కురియునురా, శ్వాస చెలిమిలో స్వర్గమే ఉందిరా ఉందిరా. శ్వాస అన్నది ఒక కమ్మని వరము, అది శ్వాస ధ్యాస సాధనలో తెలిసిన సత్యము వరలు నిత్యము. శ్వాసయే సర్వమై నిండి ఉందిరా, శ్వాసయే సర్వులకు జీవన నిధిరా. శ్వాస ఉన్న దేహములో సర్వము ఉంది, ఆ సకలముతో నిన్ను కలుపు శ్వాసయే గురువు. శ్వాస అన్నది ఒక కమ్మని వరము, అది శ్వాస ధ్యాస సాధనలో తెలిసిన సత్యము వరలు నిత్యము. శ్వాసతో చెలిమి సకలముతో కలిమి, శ్వాసయే జీవులకు సత్య పెన్నిధి. నీలోని దైవమును నీతో కలిపి, నీలోని దైవమును నీతో కలిపి, నీలోని దైవమును నీతో కలిపి, నీ దివ్యత్వమునే నీలో తెలిపే ఒకే పెన్నిధి. నీలోని ఉంటూ నీతో సాగుతూ కదలాడే శ్వాసను తెలిసే జనుల జన్మధన్యము. శ్వాసను తెలియుట, శ్వాసను కలియుట మానవ జన్మ ధర్మము, అది తెలిసిన జీవనమే ధన్యము. శ్వాసను తెలియుట, శ్వాసను కలియుట మానవ జన్మ ధర్మము, అది తెలిసిన జీవనమే ధన్యము. శ్వాస అన్నది ఒక కమ్మని వరము, అది శ్వాస ధ్యాస సాధనలో తెలిసిన సత్యము వరలు నిత్యము వరలు నిత్యము. ఎలా అయితే శ్వాస మనలో అవ్యాజ ప్రేమను కురిపిస్తూ మనము నిద్రిస్తున్నా, గుర్తించిన గుర్తించకున్నా, మేలుకున్నా నిద్రిస్తున్నా, మన సర్వ అవస్థలలో మనను జీవింపచేస్తూ ఎరుకను కలిగిస్తూ జీవితం అనే మహా జ్ఞానాన్ని అందించడానికి సదా తన ప్రయత్నము ప్రేమతో సాగిస్తున్నది. ఇది అవ్యాజ ప్రేమ కాదా? ఏ వ్యాజ్యంతో మనం ఏం చేస్తున్నామని తల్లిదండ్రులు అంటారు, పెంచాము, మేము కన్నాము, మమ్మల్ని చూసుకోవాలని. ఇది వ్యాజ్యం కదా? ఎందుకు చూసుకోవాలి? ఒక పక్షి పిల్లల్ని పెంచింది, గూడు కట్టింది, పిల్లల్ని పెంచింది, పెద్దగా వెళ్ళిపోయింది. మరి తన కాళ్ళ మీద తనే నిలబడింది, ఎవరి మీద డిపెండ్ కాలేదు. మరి ఎందుకు మనిషికి అంటే తనను తెలుసుకోకపోవడం వల్ల ఈ డిపెండెన్సీ వస్తూ మనిషి అల్లకల్లోలం అయిపోతున్నాడు, తన జీవితాన్ని ఆవేదనలమయం చేసుకుంటున్నాడు. ఆక్రోషంతో ఎవరయ్యా రక్షించే వాళ్ళు, ఎవరెవరని చూస్తున్నాడు. డాక్టర్ రక్షిస్తాడు అనుకున్నాం, మరి డాక్టర్కి ఏమో సంపూర్ణ జ్ఞానమే లేదు. గురువు రక్షిస్తా అనుకున్నాడు, గురువు సంపూర్ణ గురువు దొరకాలి, సద్గురువు దొరకాలి, విశ్వగురువు దొరకాలి. అప్పుడే కదా మనం అందులోకి వెళ్ళాలి. అలా దొరికినందుకే కదా ఇలా వెళ్ళాం, మనం ఇలా తెలుసుకున్నాం. ఎంత చూడండి, ఎంత శ్రమ ఉంది, ఎంత అజ్ఞానం ఉంది. దానికి దీనికి అసలు ఇదే లేదు, బ్రిడ్జే లేదు. ఇది ఉందా అని కూడా తెలియదు మనకు. మన లోపల ఆత్మ ఉందన్నదే తెలియదు. మరి బ్రిడ్జ్ ఏదంటే శ్వాసనే. ఆత్మకు, శరీరానికి, జీవుడికి, విశ్వానికి శ్వాసనే కదా రాయబారి. ఎంత మహాతత్వము. మరి అవ్యాజ ప్రేమ మనం ఇక్కడ శ్వాస దగ్గరే నేర్చుకోవచ్చు, ఇక్కడే మనం దర్శించవచ్చు. ఒక తల్లి బిడ్డను ఎలా సంరక్షిస్తుంది, అనుక్షణము అనునిత్యము తండ్రి ఎలా రక్షిస్తుంటాడు. అక్కడ పరిమితులు పరిధులు ఉన్నాయి.
కానీ విశ్వ ప్రేమకి ఏం పరిధులు లేవు. సకల సృష్టి తన నుంచే వచ్చింది. తనే తల్లి, తండ్రి. ఈ సకల సృష్టి ఆ విశ్వశక్తి నుంచి వచ్చింది. విశ్వంలో నేనున్నాననే జ్ఞానము ఈ మనిషికొచ్చినప్పుడు, అంత సామర్థ్యతలు వెలికి తీసినప్పుడు, అప్పుడు మనం గూడా అద్భుతంగా జీవించగలుగుతాం. అదే మనకు అడ్డము. వైకుంఠము, వైకుంఠ ద్వార దర్శనం ఎక్కడ జరిగింది? ఇక్కడే ఉంది. శ్వాస ధ్యాసంతోనే ఆ అంతరంగ హృదయ ద్వారాలు తెరుచుకున్నప్పుడు, అక్కడ దాగి ఉన్న ఆ పరమాత్మ స్థితి, దివ్య స్థితిని మనము ప్రకటించగలిగినప్పుడే ఆ అవ్యాజ ప్రేమను ప్రకటించే మహాశక్తి సమన్వితులం అయ్యాము. అది జరగాలి. అది దైవ ప్రేమకి, మానవ ప్రేమకి, వ్యాజ్యాలకి, బంధానికి ఆ చిన్న మెలికలు ఎప్పుడైతే పోతాయో అన్నీ గొప్పగానే ఉంటాయి. అన్నిట్లో దైవత్వాన్ని దర్శించగలుగుతాం. స్తంభోద్భవుడైన నారసింహుడు ఎలా వచ్చాడు వెలికి? అలాగే మన యొక్క ఆ దివ్య తత్వము మన సుషుమ్నా నాడి ద్వారా ఇళా పింగళ నాడుల అనే ఆ 2 స్తంభాలను ఛేదించి, ఆ మూలంలో దాగినటువంటి ఆ దివ్య చైతన్యం ఎప్పుడైతే ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి శ్వాస ధ్యానంలో ఇవన్నీ జరుగుతాయి. ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రారాన్ని చేరి, సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా అద్భుతమైన అనంత తత్వంలోకి ఎప్పుడైతే కలుగుతుందో వాడే దేవుడు. అతనే అవ్యాజ ప్రేమను బ్రహ్మత్వంలో, బ్రహ్మజ్ఞానంలో విహరిస్తాడు. కుక్కను, పందిని, మనిషిని, సకల చరాచర సృష్టిని దాగిన బ్రహ్మతత్వాన్ని గ్రహించగలిగిన అన్నమాచార్య రాశారు మరి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే. అండనే బంటు నిద్ర అదియు ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఆ సమానత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని ఎలా పొందాడు? ఇది జరిగినప్పుడే. నరసింహస్వామి అంటే మన చైతన్య శక్తి మూలాధారం నుంచి ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి బ్రహ్మరంధ్ర భేదం జరిగి అనంత తత్వంలో కలియడమే నరసింహ ఆవిర్భావము, జ్ఞాన ప్రకాశము. అక్కడున్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. దివ్యమైన వెలుగులతో ప్రకటించబడుతుంది. అక్కడ ఏ నెగెటివ్ ఎనర్జీ కూడా అక్కడ నిలబడలేదు. కాలి బూడిదైపోవాల్సిందే. అదే నరసింహ ఆవిర్భావానికి మన ధ్యానానికి ఉన్న రిలేషన్. ఆ ప్రకటితం కావడమే ఉద్ధరణ. దివ్యత్వంలోకి ప్రవేశించడం. ఆ ప్రేమతత్వంలోకి మనం వెళ్ళడం. ఇది ఫ్రెండ్స్. నమస్కారం అందరికి. చాలా కృతజ్ఞతలు మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవ్యాజ ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అంటే వ్యాజం అంటే కారణం, అవ్యాజం అంటే కారణం లేదు. అంటే సాకు లేని అమరమైన ప్రేమ. అంటే ఒక ఒక ప్రేమికులు ఉండొచ్చు, ఒక రూపం నుంచి ప్రేమించి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళల్లో గుణగణాలను చూసి ప్రేమించి ఉండొచ్చు. కానీ ఒక తల్లి యొక్క ప్రేమ, బిడ్డ నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా తల్లి ప్రేమిస్తుంది. తల్లి ప్రేమించి ఆ ప్రేమ అనేది పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఆ తల్లి ఉన్నంత వరకు కూడా ప్రేమిస్తుంది. బిడ్డతో కాదు. ఆ తల్లి చివరాఖరి వరకు ఎప్పుడైతే ఉంటుందో, చివరి శ్వాస వరకు ఆ కొడుకు కాని, కూతురు గాని మంచిదయిండొచ్చు, చెడ్డదయిండొచ్చు, చూసుండొచ్చు, చూడకపోవచ్చు. అంటే అవ్యాజ ప్రేమ అంటే అదండి. అంటే కారణము, సాకు
లేని ప్రేమ. లేనే లేదు. వ్యక్తపరచడంలోనే అసలు అన్‌కండిషనల్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా అవును. ఏంటి అనంటే, ఒక తల్లి గాని, తండ్రి గాని పిల్లలేమంటే, నాకేదైనా కొనిస్తే, ఆ బంగారం ఏదైనా కొనిస్తేనో, లేకపోతే కోరుకున్న డ్రెస్ కొనిస్తేనో, అది ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్తేనే వస్తుందనంటే, అదంతా కూడా సాకుతో, కారణంతో కూడుకున్న ప్రేమ. వాళ్ళక్కడికి తీసుకొని వెళ్ళినా, వెళ్ళకపోయినా అర్థం చేసుకొని, ఆ ప్రేమను చూపిస్తాం గదా! అది అన్‌కండిషనల్ లవ్. ఆ అన్‌కండిషనల్ లవ్ అనేది ఈ ధ్యాన సాధనతో వస్తుందండి. ఇందాక మీరు శ్వాసతో ప్రయాణంది శ్వాస ఒక గొప్పతనం పాట రూపంలో మొత్తం కవర్ చేసేసారు మేడం. దాంతో పాటు మీరిందాక అన్నమయ్య కీర్తన ఒకటి పాడారు కదా! అంటే ఆ సమానత్వం అనేది యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుందండి అన్‌కండిషనల్ లవ్. ఎందుకు అవును. అక్కడ యాక్సెప్టెన్స్ లేదు అనంటే, హెచ్చుతగ్గులతో ఒక ఈసీజీ గ్రాఫ్ అనేది ఎలా వెళ్తుందండి అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది కదా! అలానే మనది కూడా ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంకోదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యాక్సెప్టెన్స్ దగ్గరున్నప్పుడు ప్రేమిస్తున్నాం. ఎప్పుడైతే చూడండి బాగా ఒక భార్యాభర్త అయినా కూడా ఎవరైనా బాగుంటారు. తర్వాత ఒక్క సెకండ్‌లో కొట్టుకుంటారు. ఎందుకు అనంటే అక్కడేదో ఒకటి ఒక విభేదం ఒస్తుంది. అంటే అవును. అదున్నా లేకపోయినా ప్రేమనేది చెరగకూడదు, తరగకూడదండి. అది వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం అలా చూపించాలి అనంటే, అది బయట నుంచి వచ్చేది కాదండి. మనలో ఉండే ఆత్మతత్వాన్ని మనం అలవరుచుకున్నప్పుడు. అది ఎప్పుడు అలవరుస్తుంది అనంటే, మనతో మన ప్రయాణం జరిగినప్పుడు. ఆ మనతో మన ప్రయాణం ఎలా జరుగుతుంది అనంటే, 2 కళ్ళు మూసుకున్నప్పుడు. 2 కళ్ళు మూసుకొని మనతో మనం ఉండేదే ఈ ధ్యానం. బుద్ధుడు అందించిన ఆనాపానసతి ధ్యానం అండి. అంత గొప్పది మనం ఈ ధ్యాన మార్గం ద్వారా మనం చేస్తున్నాము అనంటే, మనం చాలా చాలా చక్కగా ఆ ఎనర్జీస్ గురించి, దాన్ని మార్చుకుంటే ఏమైతుంది అననేసి, తర్వాత లాస్ట్‌లో నరసింహ అవతారం దాని గురించి కూడా చెప్పారు. అంటే మార్చుకుంటే ఏం లేదు అసలు అన్నిటికి మూలం ప్రేమే అండి. ఒక భార్యాభర్త కలయిక ద్వారా బిడ్డ వస్తుందన్నా, ఒక చెట్టులో నుంచి ఆ చెట్టొస్తుందని చెప్పన దేనికైనా గూడా మూలం ప్రేమే. అంటే వివాహం జరుగుతుంది అనన్నా గూడా ప్రేమే. ఒక తల్లి, బిడ్డ మధ్య ఉండేది ప్రేమే. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండేది ప్రేమే. ఆ ప్రేమనేది ఏదో వస్తే వాళ్ళ గుణగణాలనేది నచ్చినప్పుడు ప్రేమిస్తున్నాం. తర్వాత కోపంతో చూపిచ్చేస్తున్నాం. కోపమొస్తుంది అనంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదనే అండి. యాక్సెప్టెన్స్ అవును. లేకపోవడం వల్ల అక్కడ అన్‌కండిషనల్ లవ్ లేదండి. అన్‌కండిషనల్ లవ్ అనేది నాకు లేదు. కానీ స్లోగా అంటే వింటూ ఉన్నాం కదండీ ఈ జ్ఞానము. అది తెలుసుకున్న తర్వాత నిదానంగా మార్చుకుంటూ ఎంతో గొప్పగా ఎదగొచ్చు. చాలా చక్కటి టాపిక్ మేడం అసలు అన్‌కండిషనల్ లవ్ అనేది చాలా చక్కగా తీసుకున్న టాపిక్‌లోని చాలా చక్కగా అందించారు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. వాళ్ళని గూడా మనమే సృష్టించుకున్నాం ఇక్కడ. ఎందుకంటే భిన్నత్వం వెనుక దాగి ఉన్న ఏకత్వంలోకి ప్రవహించడమే మన యొక్క లక్ష్యం గూడా. అది తెలుసుకోవడమే అది మహాసాహసం అది. మహాసాహసం. రకరకాల పుష్పాల మాలలో ఆ లోపల దారం ఎలా ఏకత్వాన్ని కలిపి అన్నిటిని ఒకే దారంలో కూర్చోబడిందో మనకు భగవద్గీతలో చెప్తారు. సకల సృష్టి కూడా అలా విభిన్నమైనటువంటి తత్వాలతో ఉన్నది. కానీ లోపల అనుసంధానమైన దారం ఒకటే ఈ సకల సృష్టికి, విన్యాసానికి మూలమని. అంటే మనకు క్లారిటీ వచ్చినప్పుడు ఈ కష్ట సుఖాలను, కోపతాపాలను, భిన్నత్వాలను, అసమానతలను అన్నిటినీ అతీతంగా చూడగలిగే శక్తి మనము కలిగి ఉంటాం. కలిగి ఉండం. శక్తి గావాలి ఇక్కడ, జ్ఞానం గావాలి, క్లారిటీ రావాలి. క్లారిటీ అనేది లైట్ పడినప్పుడే మనకు క్లియరెన్స్ అవుతుంది. అది. అది ఒక మెలిక. అది గూడా ఇంకో దాగిన సత్యం అది. అంతా ఏకత్వంలోకి ప్రవాహానికి ఈ యొక్క సమయము జగదైక కుటుంబము, వసుధైక కుటుంబము. జగదేక కుటుంబము, వసుధైక కుటుంబము. మనమంతా ఒకటే కుటుంబము. మనమంతా జగన్మాత బిడ్డలమే. ఆ పరమేశ్వరుని ప్రసాదమే. పక్షి జాతి, జంతు జాతి, వృక్ష జాతి, సమస్త జీవరాశులు కూడా సమస్త జగత్తు, సమస్త విశ్వము, భూమండలము అంతా ఒకే కుటుంబం. విశ్వమంతటి తోటి సర్వ జీవరాశులతోటి విశ్వ చైతన్యం ఏకత్వాన్ని పొందుతూ ధ్యానంలో అప్పుడే ఈ సత్యాన్ని మన నుండి బోధపడుతుంది. ధ్యానంలోనే ఇవన్నీ బోధమవుతాయి. ఏషామతి సర్వదా
సర్వాన్ ప్రతి సర్వరా గర్వాద్యతి దూరజా వాందే హృదయే దయా తేషాం అమలాత్మనాం జ్ఞాతాం వసుదాంబికాం పితృదామపి అంబరాం వసుదైక కుటుంబం వసుదైక కుటుంబము. జాతి భేదాలు భవబంధాలు లేనివారే సదా విశ్వానికి హితము చేకూరుస్తూ ఉంటారు. సకల జీవరాశులలోనూ దైవాన్ని చూసేవారే, విచక్షణ జ్ఞానంతో జీవించేవారే ఏకత్వంలో ఉంటారు. అలాంటి వారే వసుదైక కుటుంబం కోసం కృషి చేస్తూ ఉంటారు. జాత్యాసుదంబరం హిత్వా విద్వంబరం పశ్యన్ సమవీక్షణం చింత సంచరతు విచక్షణం. పశ్యన్ సమవీక్షణం, సమంగా చూడటం. సంచరతు విచక్షణం, సంచరతు అంటే నడుస్తాం, ప్రవర్తన. విచక్షణతో. సంతతమభయంకరం, అభయంకరం, భయంకరం కాదు. గత తేజో విడంబకం వసుదైక కుటుంబకం వసుధై కుటుంబకం జహతాం సమానతాం వహతాం జహతాం ముదాం. సమానత్వంతో మనము ఎక్కడైతే చరిస్తామో అక్కడ ముదం ఉంటుంది. స్మరత హృదయే సకలాత్మనాం స్మరతాం చరితాం సతాం సతతాం శుభకారిణాం భయశోక నివారణం సకలేష్వనుకంపయా వసుదైక కుటుంబకం వసుదైక కుటుంబకం జగదైక కుటుంబం. ఎల్లప్పుడూ ఏకత్వ భావనతో ఉండేవారే, సమస్థితిలో ఉండేవారే, సదా అందరి శుభాలను కోరుకునేవారే, ఎల్లప్పుడూ ఈశ్వరుని హృదయంలో స్మరించుకునేవారే, ఇతరుల భయాన్ని శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టాలనుకునేవారే, ఎప్పుడూ మైత్రీ భావనతో ఉంటూ సమస్త భూమండలము మైత్రీ భావాలను కరుణాతరంగాలను ప్రసరింపచేస్తూ ఉండేవారే జగదేక కుటుంబానికి వసుదైక కుటుంబానికి కృషి చేస్తూ ఉంటారు. అలాంటి వారే ఆ యొక్క జగన్మాత యొక్క దివ్య ప్రణాళికలో భాగం పంచుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరి శ్రేయస్సులు కోరుకుంటూ జీవితాలను ధన్యం చేసుకునేవారే, భూమాత యొక్క శ్రేయస్సును కోరుకునేవారే, భూమాత యొక్క శాంతి కోరుకునేవారే, ఆ జగన్మాత యొక్క ముద్దు బిడ్డలు. అంటే జగన్మాత ముద్దు బిడ్డలే భూమి యొక్క ముద్దు బిడ్డలు ఎట్లా అవుతున్నారంటే అక్కడే శాంతిని, ప్రేమను, వికాసం, మానవులందరి హృదయాలలోనూ ఆధ్యాత్మిక వికాసం కలగాలని, మానవులందరూ శాకాహారులుగా ఆత్మజ్ఞానులుగా జీవించాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా శాంతిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛ వస్తుంది. నీలోకి నీ ప్రయాణం చేస్తేనే స్వేచ్ఛ అంటే ఏమిటి అనేది తెలుస్తుంది. ఇదండి ఇవాళ మీ అందరికీ నా ద్వారా అందించాలనుకున్నటువంటి నేను కొంచెం తెలుసుకున్నది. ఇందులో సాధ్యమైనంత వరకు చెప్పడానికి నాకు తెలిసింది ప్రయత్నించాను. ఏమన్నా మిస్ అయి ఉండొచ్చు, అది నా తప్పే గాని ఆ జ్ఞానం యొక్క ఇది కాదు. ఏమో నాకు ఆ టైంలో అది గుర్తు రాలేదని అనుకుంటా. ఇక్కడ దీంతోనే ముగించుదాం అనుకున్నా. ఈ సంస్కృత వాక్యాలైనా చాలా చిన్న చిన్న వాక్యాలే అవి. ఈ ఏకత్వాన్ని చెప్తూ ఉంటాయి. దాని వెనుక దాగిన ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాయి ఆ వాక్యాలన్నీ. ప్రేమను, విశ్వ ప్రేమను, భగవంతుడి ప్రేమను, మనలో దాగిన ఆ దివ్యమైన అవ్యాజ ప్రేమను. జంతువుల మీద మనం ప్రేమ చూపిస్తున్నాం, శాకాహారం ర్యాలీలు చేస్తున్నాం అంటే అదేదో వాటి మీద ప్రేమ చూపించుడు కాదు. మనము ఆ రోజు జంతువులమై ఉన్నప్పుడు మనం చంపి తిన్నవాళ్ళు ఉన్నారు కదా, మన మీద మనకు కరుణ, మహాకరుణ. అది మహాకరుణ. ఆ జంతువులను మనము ఆ జంతువు ఒకటే అంటే బ్రహ్మం ఒకటే అని చెప్పిన పాటలో ఉన్నదే ఆ జ్ఞానం కూడా కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్
మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే మేడం. అమ్మా ఆత్మ ప్రణామాలమ్మా. మా ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు. చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ బాగా యూ. వింటూ వినాలనే ఉంది. మేము కొత్తగా జాయిన్ అయ్యామండి. అవునా అమ్మా? ఎంతవరకు ఇంకా ఏమీ తెలియదు. తెలియకున్నా ముందొచ్చిన వాళ్ళకంటే వెనుకొచ్చిన వాళ్ళే గట్టివాళ్ళు మేడం. ఎందుకంటే మీకు మొత్తం ఒకసారి అందించబడింది అంటే మీ యొక్క ఆత్మస్థితి ఆ లెవెల్లో ఉంది. అంతే మీ ప్రతిరోజు వింటూనే ఉన్నాము. అవును. మీరు ప్రతి పాటకి అర్థము భావము చాలా బాగానే ఉంది. బాగా అర్థం అవుతుంది. మరి అవి రాయాలని రాసినవి కాదమ్మా, అవి ధ్యానంలో నా లోపల నుంచి వచ్చిన మాటలు అవి. ఆత్మ నుంచి ఏమో మరి ఆ పరమాత్ముడు అలా అందించాడేమో. లేదు, ఆ ధ్యానం వల్లనే అది చిక్కింది. అమ్మ ఎంత చక్కగా చెప్తుంటే కనురెప్ప వేయకుండా విన్నానమ్మా. ఆ విఐపి దర్శనం చెప్పారు కదా, చాలా నచ్చిందమ్మా. సరే అమ్మా, నమస్తే. అద్భుతంగా చెప్పారు మేడం, అద్భుతంగాని చక్కగాని, అంటే చక్కటి జ్ఞానాన్ని అందించారు మేడం. ఏం చెప్పారంటే చాలా సులువైన పద్ధతిలోని చాలా ఈజీగా ఎవరికైనా కొత్త వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు చక్కగా లలిత సహస్రాన్ని కానీ తర్వాత మన పత్రిజ్ గారు సార్ చెప్పింది కానీ, అంటే వన్నెస్లోకి వెళ్ళడం, అసలు అవ్యాజ ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అనమాట. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే ప్రపంచం అంతా మనమే. అందుకే అంటారు ఆయన దిగి వచ్చిన దేవతల భూమికి అంటారు. కాబట్టి మనం అందరూ గొప్పవాళ్ళం అని చెప్పే విషయాన్ని అద్భుతంగా చెప్పారు మేడం. మీరు చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు మీ క్లాస్ అయినా చక్కగా మంచి సాంగ్స్ ఉంటాయి, చక్కగా మంచి బాగా పాడతారు, మంచి బాగా చెప్తారు. అంటే ఇంత చక్కగా జ్ఞానాన్ని చాలా సులువైన మార్గాన్ని అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. అదంతా ఆ ధ్యానం వల్లనే మేడం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాటలన్నీ కూడా ఏదో కూర్చొని రాయాలని రాసినవి కాదు. అందుకే వాటి మీద నాకు చాలా ఇష్టం ఉంటుంది. వాటిని కూడా అందించాలి అందరికీ అని అనిపిస్తుంటుంది. అందుకని వాటిని కూడా కలుపుకుంటాను. అంటే ఆ సందర్భాన్ని బట్టి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో మాట్లాడండి. అందరికీ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినా అందరికీ అన్మ్యూట్ ఇస్తున్నాను. ఒకసారి ఎవరైనా సరే మాట్లాడవచ్చు మేడం తోటి. చక్కగా మేడం ఏమైనా అడగాలంటే అడగండి. క్లాస్ ఎలాగుందో ఒకసారి చెప్పండి మేడం. అందరికీ అన్మ్యూట్ ఇస్తున్నాను, చూడండి మాస్టర్స్. బాగా చెప్పిందండి, చాలా బాగా చెప్పారు. ఇంత ఒక సింపుల్ వర్డ్ వెనకాల ఇంత ఉంది చూడండి. చాలా ఆశ్చర్యకరంగా, చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు అందించారు. నిజంగా ఇంత సులువైన మార్గాన్ని అంటే పత్రి సార్ చెప్పింది చాలా మంది ఇప్పుడు ఇందాక మేడం అన్నారు నేను కొత్తగా వచ్చాను ధ్యానంలోకి అని చెప్పి. అంటే ఈ జ్ఞానం అందుకోవాలనుకుంటే మీరు అన్నట్టు కొత్త వాళ్ళని కాదు, ఎప్పుడు వచ్చారా ఎన్ని సంవత్సరాల సీనియారిటీ అని కాదు. ఈ జ్ఞానం అందుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఎవరి క్లాస్ అంటే మీ క్లాసు ఆవిడకి అందాలని ఉంది కాబట్టి ఆ క్లాసులో అటెండ్ అయ్యారు అనమాట. ఇదంతా గొప్ప. అంటే మనకి అందరూ పైలోకంలో మనం వాగ్దానం చేసుకొని వచ్చాం, ఏ టైంకి సత్సంగంలో పాల్గొంటాం, ఏ టైంకి ఇవన్నీ అని చెప్పేసి. కాబట్టి అందరూ గొప్పవాళ్ళనే విషయం గొప్పగా చెప్పారు మేడం. నిజంగానే అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. అవును మేడం, అదే అదంతా మన ధ్యానం ఇచ్చిన మహాభాగ్యమే మేడం. ఖాళీ కావడంతో మన లోపల అంతరంగంలో ఉన్న ఆ మహాజ్ఞానాన్ని అక్షర రూపంలో పెట్టుకోవడము, చెప్పే అవకాశం రావడము, ఈ రోజు మీ అందరి ద్వారా అది బయటికి వచ్చింది. అవును మేడం.
నేను నిజంగా. తెలుసుకున్నది మీ అందరి ద్వారా బయటికి రావడం అనేది నాకు కూడా మహాభాగ్యమే అది. ఎందుకంటే అవును. మరి అందించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది గదా! తెలుసుకున్న దాన్ని అవసరమైన అవును. చోటనే అన్నెసెసరీగా చెప్పకూడదు మేడం. ఈ హ్మ్. ధ్యానం, హ్మ్. జ్ఞానము అందుకునే సమర్థత ఉన్నప్పుడే అందుకే పత్రిజీ గురువు గారు ఏ చిన్నది చెప్పినా గాని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వారు హ్మ్. అప్రిషియేట్ జేయడము, ఎంకరేజ్ అవును. జేయడము, అవును. ముందుకు ఆ లోపల దాన్ని బయటికి తెచ్చుకునే అవకాశాన్ని కల్పించారు. మనకు మైకిస్తే మనకు మొదలు ఏం మాట్లాడనే రాదు. మాట్లాడంటే ఏం హ్మ్. మాట్లాడాలి? హ్మ్. మాట్లాడడం మొదలుపెడితే మాట్లాడేది మనం గాదు. మన లోపల ఉన్న ఆ ఇన్నర్ అనేది తెలుస్తుంది. అవును మేడం. అది అవును. అది గూడా తెలుసుకోండి. అట్లా అనిపిస్తుంది. అద్భుతంగా మీ ఉన్నారు మేడం. సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే. అవును బుక్స్ మేడం. అవును. చదవడము, సజ్జనులతో అందుకే నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయు, తాపసమందార నాకు దయసేయగదే అని మహాభార భాగవతంలో పోతన గారు ఒక పద్యం రాశారు. అది హ్మ్. మందార మకరందాలవి. తాపస మందార అంటే మందార పుష్పం ఎలా వికసిస్తుందో అంత వికసనను తపస్సుల తపస్సు చేసే వాళ్ళ హృదయంలో వికసింపచేసిన వాడు. వాడిని ఏం కోరుతున్నాము? వాడంటే అది జ్ఞానం అనుకోవాలి మేడం. ఇక్కడ విష్ణువనో, శివుడనో కాదు. సత్య జ్ఞాన ప్రకాశము. ఆ వికసన నాలో కలుగజే ఏంటది? నీ పాద కమల సేవయు. నీ పాదము అంటే ఆ మహాజ్ఞానాలోకి నడిచిన పాదాలు అని అర్థం. నీ పాద కమలాలవి. ఆ పదంలో నడిచినప్పుడు మన లోపల ఉన్న ఆ కమలాల వికసన జరగడము. వాటి సేవ జేస్తున్నాం మనం అక్కడ. వికసింపజేసుకోవడం సేవనే గదా! అవును. చేసినప్పుడే గదా! ఆ అనంత తత్వంలోకి ఆ సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖ ప్రయాణం జరిగే ఆ దివ్య చైతన్య ప్రవాహము, ఊర్ధ్వముఖ ప్రవాహం జరగడానికి అవకాశం. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము. పాదార్చకులు అంటే ఇక్కడ నిరంతరము నిన్ను హృదయములో ధ్యానించే తాపసులు. ఆహ్, ఆ వికసనను తన హృదయంలో కలిగింప చేసుకునే మహనీయులు అని అర్థం. తాపసులు అని. అటువంటి వాళ్ళ సేవ. నెయ్యము అంటే స్నేహం అక్కడ. నెయ్యము అంటే స్నేహము. నితాంతాపార భూతదయ. నితాంతాపారం అంటే అసలు దానికి పరిధులు లేవు, పరిమితులు లేవు. అపారమైనది, అనంతమైనది. భూతదయ. భూతదయ అంటే అవ్యాజ ప్రేమ మేడం. సకల సృష్టి పట్ల ప్రేమ. పాము చూస్తాం మనం. పాము కరుస్తుందని మనం భయపడతాం. కానీ పాముని, తనను, అందులో ఉన్న ఆ ఏకత్వంని మనం దర్శించినప్పుడు పాము మనని ఏం చేయదు. పాము మనకు మిత్రురాలయిపోతుంది. ఎంత జ్ఞానం ఉంది అక్కడ. అది జరుగుతుంది. అందువల్ల ఆ భూత దయ అంటే మహాకరుణ. నేను నువ్వు ఒకటే అనే జ్ఞానమే మహాకరుణ. మన ద్వారా ప్రకటించబడినప్పుడు ఏ భూతాలు, పిశాచాలు, ఏ క్రూర జంతువులు మనని ఏమి చేయలేము. మరి బుద్ధుడికి ఏనుగును పంపిస్తారు తాగబోసి చంపడానికి. బుద్ధుడిలో ఉన్న ఆ ప్రేమతత్వానికి అంత మదమత్తులో ఉన్నా గూడా అది సరెండర్ అయిపోతుంది. ప్రహ్లాదుడికి పైకి సింహాలను వాటిని వదిలినప్పుడు అహా! ప్రహ్లాదుడి పైకి కూడా ఏనుగులను పంపిస్తారు. సర్పాలను పంపిస్తారు. అప్పుడు ఈ ఏనుగులొచ్చినప్పుడు చంపేయాలని ప్రహ్లాదుడిని. ఏదో ఒక విధంగా ప్రహ్లాదుడిని లేకుండా జేయాలి. అది. కానీ వాళ్ళకి ఆత్మతత్వం తెలవదక్కడ. అయితే అప్పుడేమవుతుంది? ఆయన లోపల ఉన్నటువంటి ఆ శక్తి సింహ రూపం దాల్చి మహాగర్జన జేస్తుంది. చేసే వరకల్లా ఆ ఏనుగులకు సింహాలను జూస్తే భయం. విన్నావా? పారిపోతాయవి. వీటినేం జెయ్యవు. అవన్నీ గజగజ వణికి సరెండర్ అయ్యి ఆహ్, అట్లా. అంటే అక్కడ చూడండి మరి ఎంత అద్భుతం జరిగిందో.
ఆ ప్రేమ తత్వమే ఎక్కడ ఎలా మారాలో అలా మారిందక్కడ. ప్రహ్లాదుడిలో ఉన్న ఆ దివ్య జ్ఞాన ప్రకాశము, ప్రేమ తత్వము. ఏనుగులను చూసి ఆయన భయపడలే. ఎందుకంటే చావే లేదు. నేను అమరుణ్ణి. ఆత్మతత్వంలో ఉన్నా. నన్ను చంపేవాళ్ళు ఎవరు లేరు అని తెలుసుకున్న మహాజ్ఞాన ప్రకాశం అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది మనం తెలుసుకోవాల్సిన మహా విశేషమైన జ్ఞానం అది. మరి బుద్ధుడు ఇది చేయించింది. సర్పాలను పంపితే వాటిని పూలమాలలుగా చేశాడు. అగ్నిలో వేస్తే అగ్ని చల్లారిపోయింది. ఇవన్నీ ఏంటివక్కడ? ఆత్మతత్వం ముందు ఇవన్నీ తక్కువనే. తర్వాత ఆయన భావము ద్వారా అణుపరమాణు స్థితిని కూడా ఛేదించగలడు. ఏదంటే దాన్ని క్రియేట్ చేయగలడు. అంత పవర్ ఉంది ఇక్కడ ఈయనకు. అణుపరమాణు స్థితిని మార్చగలిగే స్థితి. సర్పాన్ని పుష్పమాలలుగా చేయగలడు. మనకు రాఘవేంద్రుడు కూడా మంత్రాలయం ఆ మహాయోగి వారు, ఆ తుర్క వాళ్ళు ఏం చేస్తారు, ఆయనకు నైవేద్యం అని కానుకలని మాంసం పట్టుగుడ్డ కప్పి పట్టుకొస్తారు. ఆయనకు తెలియదా ఎక్కడ ఏమున్నదో? సర్వ చైతన్య స్వరూపుడు కదా. ఆయన తీసుకొస్తాడు. తీసుకొచ్చిన వాడు గజగజ భయపెడుతుంటాడు, ఏం శాపం పెడతాడు అని. కానీ తెరదీయమంటాడు. మరి వాళ్ళకు సమర్పించాలంటే తెరదీసి కదా. మనం ఒక గిఫ్ట్ అయినా ఏదైనా ఇస్తే, మనం కవర్ ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళకు ఇది ఇచ్చారని తెలుస్తుంది కదా. మరి వీడి తెలివి ప్రకటించబడాలి కదా. ఈయన భయపడుతుంటాడు. ఆయన పర్వాలేదు తీయనాయన అంటాడు. తీస్తే అక్కడ అన్ని పుష్పాలు, సుమధురమైన పరిమళాలు అద్భుతంగా కనబడతాయి. అప్పుడు ఆ రాఘవేంద్రుడిలో యొక్క ఆ దివ్య తత్వాన్ని అంత మూఢుడు, అంత అజ్ఞాని, అంత అహంకారము, మతం అనే మత్తులో కూరుకుపోయినటువంటి ఆ రాజుకి జ్ఞానోదయం కలుగుతుంది. అయ్యో, ఇంత మహనీయున్నా నేను ఈ పరీక్షకు గురి చేసి అవమానించానని క్షమించమని ప్రార్థన చేస్తారు అక్కడ. అట్లా ఎన్నో ఉన్నాయి మన చరిత్రలో ఆ దివ్యత్వాన్ని ప్రకటించిన క్షణాలు, జ్ఞానము అవన్నీ. అయితే ధ్యానం తెలియనప్పుడు ఆ దివ్యత్వంలో ఉన్న జ్ఞానం అర్థం కాదు. ధ్యానం చేసుకునే మహాభాగ్యం మనం పొందడం వల్ల, ప్రతి చోట ఉన్నది ఏంటి అనే క్లారిటీ రావడం వల్ల ఇవాళ మీకు అది నేను అందించగలిగాను. లేకపోతే కెమిస్ట్రీలో అణుపరమాణు స్థితిని ఇప్పుడు సాంకేతిక విద్యలో ఈ మనకు అన్ని ఫోటోలు, కలర్స్, వాటి కాంబినేషను ఏది నొక్కితే అది ఎలా జరుగుతుంది అక్కడ? ఆ జరిగే వెనుక అంతా కూడా ఆ పరమాణు స్థితి, ఆ అణు పరమాణుల అమరిక మరి అంత ఉంది. అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా చెప్పాలంటే, అంటే ఇంకా ఎంత ఎంత విన్నా తనివి తీరదు. అంటే అంత జ్ఞానాన్ని ఉంది, ప్రపంచం అంతా నిండి ఉంది. కాకపోతే తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత. అంటే ఈ రోజు మాకు మీ ద్వారా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మీకు నిజంగా సతకోటి ధన్యవాదాలు మేడం. నిజంగా మేడం, మెడిటేషన్ జరగాల్సింది ఆలోచనలను దాటడము, భావాలను సరిగా వ్యక్తం చేయడం సరి అయిన విధానంలో. మన భావమే సృష్టికి మూలమైంది అక్కడ. భావాన్ని వ్యక్తం చేయాలంటే కూడా జ్ఞానం ఉండాలి. ఏ విధమైన సృష్టి జరగాలి, మరి దివ్య మాతృత్వం ఎలా సంభవించింది, ఇప్పుడు ఎలా సంభవిస్తున్నది ధ్యానులలో, జ్ఞానులలో. మనము మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ ఆ మహాయోగులను సంకల్ప ద్వారా మనం తీసుకురావాలంటే అదే జరుగుతున్నది కదా. మనని మనం ప్యూరిఫై చేసుకోవడము, మన భావాలను ప్యూరిఫై చేసుకోవడము, ఆలోచనలు అనే శక్తిని సరి అయిన విధానంలో ప్రకటించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటము, ఇదంతా జ్ఞానంతోనే సమకూరుతుంది. మరి అలా సరేనా? మీకు ఒక 1 అవర్ 2 అవర్స్ చాలు మేడం. 1 డే క్లాస్ తీసుకోండి ఒక రోజు. అద్భుతంగా జ్ఞానం పంచండి మేడం. నిజంగా మీకు నిజంగా సత్తుకోటి ధన్యవాదాలు. ఇంత ఓపికగా ఇంత సమయాన్ని మీరు అడుగుతుంటే అవన్నీ వచ్చాయి. మరి నేనేం చేయాలి?
అంటే మాకు అవసరం, అంటే ఎవరికి ఏ జ్ఞానాన్ని అందివ్వాలో మీ ద్వారా మాకు వస్తుంది అది. అదే Thank- నా అదృష్టము, ధ్యానం ఇచ్చిన మహాభాగ్యము. పత్రిజీ గురువు గారికి శతదా సహస్రదా హృదయపూర్వక ఆత్మాంజలులు ప్రణామాలు సమర్పించుకుంటున్నాను అమ్మకు, పత్రిజీ స్వర్ణమాల అమ్మకి. మీ అందరికి కూడా ఇంత జ్ఞానాన్ని నేను అందించే మహాభాగ్యాన్ని మీరందరూ నాకు అందించారు ఫ్రెండ్స్. విన్నవాళ్ళు, వినబోయే వాళ్ళు, యూట్యూబ్ లో వినేవాళ్ళు అందరికీ సదా దివ్య ప్రేమతో అద్భుతంగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. మనము ఎలా అవేర్నెస్ లో మనం దాన్ని సకల సృష్టికి అందించాలి. ఇప్పుడు మహనీయులంతా అక్కడ శంబాలలో ఉన్నారు, ప్రచ్ఛన్నంగా ఉన్నారు. వారంతా సృష్టిని కాపాడటానికి వాళ్ళ యొక్క దివ్య ప్రేమని అందిస్తున్నారు, శక్తిని అందిస్తున్నారు, మానవ జాతికి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ అవగాహనలోకి వాళ్ళని తీసుకుపోయే ఆత్మతత్వాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మనము ఎలా తెలుసుకున్నామంటే ధ్యానం వల్లనే. ఆ మహా ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకునే జ్ఞానము స్వయాన్ని అర్థం చేసుకున్నప్పుడే వచ్చింది. బయట మనము తక్కువైతే పర్వాలే, కానీ మన ఎరుకలో, జ్ఞానంలో, ధ్యాన సాధనలో ఎప్పుడూ మనము ముందంజలో ఉండాలి. ధ్యానము, సజ్జన సాంగత్యము, నితాంతాపార భూతదేయు తాపస మందార నాకు దయసేయగదే. ఆ వినయము, ఆ విధేయత, ఆ నమ్రత బో ఉండాలి. మరి పత్రిజీ గురువు గారు అందరికీ సన్మానం చేసి 25 ఇయర్స్ అప్పుడు అందరికీ పాదాక్రాంతులు అయిపోయారు. ఎట్లా అంటే ఇద్దరు బట్టి లేపినా లేస్తలేరు వారు. ఇదేంటి ఇట్లా చేస్తున్నారా అని ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కళ్ళలోంచి ధారలు ఏడుపు వస్తుంది నాకైతే. ఏడుపు అంటే దుఃఖం కలుగుతుంది. అరే ఎంత ఎంత విశ్వ గురువుకి అంత వినయమా? మరి కృష్ణుడు ఏం చేశాడు అక్కడ? రాజసూయ యాగం జరుగుతుంటే నీకు అగ్రపూజ చేస్తా అంటే ఆయనేమో అందరు విస్తరులు మోస్తున్నాడు నెత్తిలో. అంత వాళ్ళు వదిలేసిన పదార్థాల రసాలు, మెతుకులు, పప్పు అవన్నీ కారుతున్నాయట. కృష్ణుడు అట్లుంటాడు అక్కడ. అంటే చూడండి ఆ మహాతత్వ జ్ఞాన ప్రకాశవేత్త, వేదాంత వేద్యుడు. అసలు ఆయనకి ఏమి హాయిగా కూర్చొని పండుకుంటే అయిపోయేదిగా. లేదు, ఆయన కౌరవులు, మానవులు అందరూ సాపాటు చేసినటువంటి ఆ విస్తరులను తీసుకున్నాడు. అంత వినయం. ఏ అహంకారం ఉంది అక్కడ? అహంకారాన్ని కూడా ప్రేమతో, వినయంతో, తన దివ్య ప్రవర్తనతో జయించి పారేశాడు ఒక్క సెకండ్ లో. అందుకే అగ్రపూజ్యుడు. అగ్రపూజ్యత్వం కృష్ణునికి దక్కింది. ఇది కాదన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఇంతవరకు ఎవరు లేదు. అవును మేడం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మనకి నేర్పించారు అనమాట. అంటే వాళ్ళు ఆచరణ చేసి చూపించారు. అంటే ఒక అవును. గురువు ఎలా ఉండాలి, వాళ్ళు చూసి మనం ఏం నేర్చుకోవాలండి అనేది మనకి నేర్పించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలా ప్రవర్తించారంటే, మీరు అన్నారు కదా పత్రిస్తారు కాళ్ళ కింద కూర్చుండేవారంటే ఆయనకి ఎంత జ్ఞానం అసలు. మన కోసం వచ్చారు ఆయన, ఆయనకి తెలీదా? ఎవరే చెప్పినా ఓపిగ్గా సహనంగా వింటూ లాస్ట్ కి వాళ్ళకి అంత సన్మానం చేసేవారు ఆయన. అంటే అంతే ఆయనకి ఎంత ఓర్పు సహనం ఆయనకు ఉంది. ఆయన చూసి మనం నేర్చుకోవాలనేది అద్భుతం మేడం నిజంగా. అవును. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఇంత జ్ఞానాన్ని మాకు అందించారు. మీ ద్వారా మేము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాము. అలాగే ఆచరణ చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ మనం ప్రయత్నం చేయాలి. ఏదైతే వింటున్నామో అది ఆచరణలో పెడితే ఎదుగుతాము. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగే శక్తిని మనం ప్రసాదించుకుంటాం. మాస్టర్స్ రోజే సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాలు మనం వింటున్నాం. ఈ రోజు వేదవతి మేడం మనకు వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మన సెక్షన్కి వచ్చిన వారందరికీ శతకోటి ధన్యవాదాలు. అలాగే పత్రిజీ పితామహకి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా థ్యాంక్ యూ.